కాబట్టి ఇంకా నేను ప్రార్థన చేయడం లేదు. ఒక చిన్న పాట పాడుకున్నాం. ఈరోజు అంతా నేనే చూసింటారు మీరు అక్కడ. వర్కే ఎందుకు అన్ని నాకే చెప్పేసింది. ఇంకెవరన్నా చేస్తే ప్రిసైడింగ్ బాగుండేది అనుకుంటాను. ఓకే, చిన్న పాట పాడతాను. నాకు పెద్ద గాయకురాలు కాదు కానీ పాడతాను. ముసిరి గొంతుతో ఏదో పాడుతున్నాను. యేసుతో నావలో అతడి చేరుకొందమా, గలిలయ సంద్రమా కలవరా పడకుమా, గలిలయ సంద్రమా కలవరా పడకుమా, యేసుతో నావలో గాలి తుఫాను గలిబిలి చేసిన, గాలి తుఫాను గలిబిలి చేసిన, ఏల సుందరా యేసుతో ఉండగా, ఏల సుందరా యేసుతో ఉండగా, యేసుతో నావలో అతడి చేరుకొందమా, గలిలయ సంద్రమా కలవరా పడకుమా, యేసుతో నావలో కడలి కడలినా పడవ సుడులు తిరిగిన, కడలి కదలినా పడవ సుడులు తిరిగిన, అదిగో తీరము ఆయనే గమ్యము, అదిగో తీరము ఆయనే గమ్యము, యేసుతో నావలో అద్దరి చేరుకుందమా, గలిలయ సంద్రమా కలవరా పడకుమా, యేసుతో నావలో జీవ కడలిలో జీవయాత్ర నావలో, జీవ కడలిలో జీవయాత్ర నావలో, యేసు నిలువగా చేరుము తీరము, యేసు నిలువగా చేరుము తీరము, యేసుతో నావలో అద్దరి చేరుకొందమా, గలిలయ సంద్రమా కలవరా పడకుమా, గలిలయ సంద్రమా కలవరా పడకుమా, యేసుతో నావలో. ఓకే అండి, అన్నారు. చక్కటి పాట, నాకు చాలా ఇష్టమైన పాట ఇది. నిజమే, దేవుడు మన నావలో ఉంటే మనం ఏ దరికైనా చేరొచ్చు కదా. ఆయన నావలో ఉన్నాడంటే అసలు దిగి లేకుండా ఉండాలి. మన పడవ ప్రయాణంలో, ఈ జీవిత యాత్రలో సముద్రంలో పడవలో పోతున్నట్టే ఉంది మన జీవితం అంతా. మరి అందులో ప్రభు ఉంటే మన ప్రయాణం ఎంతో సురక్షితమని, తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా కూడా కడలంతా సముద్రం అల్లకల్లోలం అయిపోయినా ప్రభు నావలో ఉంటే ఏం లేదు, గద్దించి ఆపగలిగిన శక్తి కలిగిన దేవుడు. నీళ్ళ మీదైనా నడిచి రాగలదు మనం ఒంటరిగా ఉన్నప్పుడు. అలాంటి చాలా ధైర్యం ఇచ్చే పాట అని నాకు ఇష్టం ఇది. చక్కటి పాట.
దేవుడి కొందనాలు. ఎవరో రాసిన రచయితకు ఆహ్, వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే. ఈరోజు వాక్య సందేశంగా నేనే చెప్పాలా? మరి నేను నిన్న లేక మొన్న చెప్పింది నువ్వేనమ్మా వాక్యం చెప్పాలని. సరే నేను ఏదైనా చెప్దాం అనుకున్నాను. కానీ నాకెందుకో పదే పదే ఎస్తేరు గ్రంథమే నాకు గుర్తొస్తోంది. ఎస్తేరు గ్రంథాన్ని కాచి వడబోసి దీన్ని ఏ ఏమంటారు డిసెక్షన్ కూడా చేసేసినారు. అడ్డగా, నిలువుగా, పక్కకు ఎట్లంటే అట్లా కదా! అన్ని రకాలుగా మనం ఎస్తేరు గ్రంథాన్ని, రూతు గ్రంథాన్ని చదువుతున్నాం. ఈ 2 గ్రంథాలు తెలియని ఆడవాళ్ళంటూ ఎవ్వరు ఉండరని నేను అనుకుంటాను. క్రైస్తవులు అని పిలువబడిన చదువు వచ్చినా, రాకపోయినా బాగా తెలిసిన గ్రంథాలు 2 ఏవంటే ఈ రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథం 2. ఎందుకంటే స్త్రీల పేర్లతో ఉండే గ్రంథాలు ఇంత పెద్ద గ్రంథాలు 66 గ్రంథాలు ఉన్నాయి ఈ ధనాగారంలో. మరి ఈ భాండాగారంలో ఈ 2 స్త్రీల పేర్లతో 2 గ్రంథాలు ఉండడం మేబీ వెరీ చిన్న గ్రంథాలే అయ్యుండొచ్చు. అవి 4 అధ్యాయాలు, 10 అధ్యాయాలే ఉండొచ్చు గానీ. బట్ స్టిల్ చాలా పవర్‌ఫుల్‌గా చాలా స్త్రీలకు ఎంతో మరి ఉపదేశం చేసే ఆహ్, అవునా? బుక్స్‌గా ఉందన్నమాట ఇవి 2. సో, అలాంటి దాంట్లో ఎస్తేరు గ్రంథాన్ని చదువుదాం. ఎస్తేరు గ్రంథాన్ని గురించి మన కేజీఆర్ 2 రాసిందనుకో. కేజీఆర్ ఇది ముందుగా రాసింది. ఆహ్, ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం కంటే ముందు రాసిందని నేను అనుకుంటాను. సో, ఇందులో కొత్తగా నేర్చుకోవాల్సింది అంటూ ఏమి లేదు. ప్రభు మరొక మారు ఎందుకు గుర్తు చేస్తున్నాడో నాకిష్టమే లేదు. అంతమంది మాట్లాడినారు. ఏముంది ప్రభు నేను మాట్లాడడానికి అన్నీ చెప్పేసినారు. నాకేం తలంపు ప్రభు అని చాలా అడిగాను గానీ బట్ ప్రభువేమో మరి ఇదే గ్రంథం నుంచే మరి మాట్లాడమని నాకు ప్రేరణ కలిగింది. అందుకని ఈ గ్రంథం నుంచే మాట్లాడాలనుకుంటున్నాను. హలో! ఎవరో ఏదో అన్నారు. అందరూ మ్యూట్ పెట్టుకోండమ్మా దయచేసి. మ్యూట్‌లో ఉంటే బావుంటుంది. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదనమాట. నేనేదో డిస్టర్బ్ అయితానని కాదు కానీ, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. నా మాటలు స్పష్టంగా వినిపిస్తాయని అనుకుంటున్నాను. నా మాటలు అందరికీ బాగా స్పష్టంగా వినిపిస్తున్నాయి గదా! వినిపిస్తున్నాయి అక్క. ఓకే. సో, అందరూ మ్యూట్‌లోకెళ్ళండి. నేను చదవండి అన్నప్పుడు మాత్రమే ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చదివి మళ్ళా మ్యూట్‌లోకి వెళ్ళిపోండి. మరి ఎస్తేర్ గ్రంథంలో ఒక్క వచనం చదివి నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. రెండో అధ్యాయం 5వ వచనం చదువుతాను. షూషను కోటలో బెన్యామీనుడు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈరోజు ధ్యానానికి సహాయకరంగా దేవుని వైపు చూద్దాం. దేవుని సహాయాన్ని అర్థిద్దాం. నేను చిన్న ప్రార్థన చేస్తాను. కరుణా సంపన్నుడైన దేవా నీకు వందనాలు స్తోత్రాలనైనా మా జీవిత కాలంలో మేము మరొక దినాన్ని చూడగలిగే కృపను భాగ్యంను మాకు అనుగ్రహించినారు. ఉదయం మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని మీరు ఎక్కడి చాటున భద్రపరిచి కాచి కాపాడిన విధానం కొరకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు మరి మమ్మల్ని మీరు ఎక్కల చాటున భద్రపరిచినారు. మమ్మల్ని ఎన్నో రకాలుగా ఆదుకుని నా తండ్రి ఈ సాయంకాలం మీ సన్నిధికి చేరి రాగలిగితే మాకు అందరికి ఇచ్చిన ఈ ధన్యత కొరకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన నేను నిలబడి మాట్లాడబోతున్న నేను నా తండ్రి నీ పక్షాన మాట్లాడాలని ఆశపడుతున్న నేను నిష్ప్రయోజకురాలని ఎన్నిక లేని దాన్ని నా తండ్రి ప్రభా ఏ మాత్రము జ్ఞానం లేని దాన్ని ఇక్కడ చేరి వచ్చిన వారికంటే ఆ తెలుపురాలను తండ్రి ప్రభా. అయినప్పటికీ ఈ దినాన్ని తండ్రి మీరు నిర్దేశించి ఈ దినం నేను మాట్లాడాలని తీర్మానించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీరు తోడుగా లేకపోతే నేను ఒక్క మాట కూడా మాట్లాడలేను నాయన. నా మాటలు కాదు మీ మాటలే నా నోటి నుంచి వినిపించమని అయా మీకు ప్రార్థిస్తున్నాను, మొరపెడుతున్నాను తండ్రి. మాకు శ్రేష్టమైనవి, మాకు ఉపయోగకరమైనవి, మేము దిద్దుకోవాల్సినవి, మేము తట్టుకోవాల్సినవి, మేము నా తండ్రి ఆదరణ పొందవలసిన మాటలను మీరు వినిపిస్తుండగా మేము శ్రద్ధగా ఆలకించి వాటిని హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారం జీవించే
అనుభవాన్ని మా జీవితాల్లో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ముందుకు వెళ్తుండగా మీరే ఆది అంతమే నడిపించుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సెల్ వల్ల కానీ తండ్రి, ఇంటర్నెట్ వల్ల కానీ, కరెంట్ వల్ల కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయమని, అన్నిట్లో మీరే ముందుండి నడిపించుకొని మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభువు త్వరలో రానైన శ్రేష్ఠ స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో ఒక 5 పాయింట్లుగా ఈమెను గురించి నేను చెప్పాలా అని అనుకుంటున్నాను. మనకందరికీ ఇవన్నీ తెలిసిన పాయింట్సే. మొట్టమొదటిగా ఏమంటే ఆహ్, ఆమె దేవుని ప్రజల పక్షాన నిలబడింది. మనకు ముఖ్యంగా ఎస్తేరు గ్రంథము అంటే ఏమని మనకు మొదట వచ్చే థాట్ ఏమంటే యూదా ప్రజలకు సపోర్టింగ్ గా నిలబడి యూదా ప్రజలను కాపాడడానికి నిలబడిన ఎస్తేర్ అని మొదట మనకు తెలుస్తుంది. మిగతా ఆమె ఎట్లా ఏమి అనేటివన్నీ మరి వస్తాయి. కానీ మొట్టమొదటిగా ఆమె పేరుతో ఒక గ్రంథం వచ్చిందంటే కారణం ఏమంటే యూదా జనాంగము నిలబడడానికి ఒక మూల స్తంభమైంది, ఒక కారణమైంది అనమాట ఎస్తేరు. సో ఆ పాయింట్ గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకు ఈమె అట్లా నిలబడగలిగింది అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తర్వాత ఆమె తన జనాంగాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాల్సి వచ్చింది? రాజు దగ్గరికి వెళ్ళాల కదా. రాజు ఎట్లాంటి వాడంటే ఆమెను వివాహం చేసుకున్న రాజు పెద్ద చక్రవర్తి. ఆయన 127 సంస్థానాలకి అధిపతి అయిన అహేశ్వరోసు మహారాజుని పిలవగలిగిన వాడు. అట్లా మహారాజుకు ఈమె ఎవరు? భార్య. దేవుని అద్భుత కార్యం చూడండి. మనం ఎస్తేరు గ్రంథం అంతా చూస్తాం. ఎక్కడే గాని దేవుడు అనే మాట గాని, ప్రార్థన అనే మాట గాని, దేవునికి సంబంధించిన మాటలు ఏవి లేవు గాని, ప్రతి వచనము, ప్రతి అధ్యాయము దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔదార్యాన్ని, దేవుని యొక్క మహత్తును, దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క నడిపింపును మనం ప్రతి చోట చూస్తాం అన్నమాట. ఆ పదాలు వాడలేదు కానీ ఈ గ్రంథకర్త ఎవరో మనకు సరిగా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. మరి అట్లా మరి అంత జాగ్రత్తగా రాశాడు గాని మరి అయినా ప్రతి చోట దేవుని యొక్క హస్తం మనకు కనిపిస్తుంది. ఆయన నడుపుదల కనిపిస్తుంది. ఆయన ప్రోత్సాహం కనిపిస్తుంది. ఆయన తర్వాత వారిని నడిపించిన విధానం మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎస్తేరు మరి మహారాణి అయింది, పెద్ద రాజుకు భార్య అయింది. కానీ తన జనాల్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఆమె ఏం చేయాల? రాజు దగ్గరికి వెళ్ళాలన్నమాట. ప్రజల పక్షాన నిలబడాలి, తన ప్రజల పక్షాన నిలబడాలి. పైగా ఏమైంది అక్కడ? వాళ్ళ పినతండ్రి ఏం చెప్పినాడు? నువ్వెవ్వరికే గాని నువ్వెవరో చెప్పొద్దు అన్నాడు. యూదురాలు అనే మాటను నువ్వెక్కడ రివీల్ చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు అని ఆజ్ఞాపించినాడు ఆమె. కాబట్టి వారి చిన్న అంటే అన్న, ఇప్పుడు తండ్రిలాగా పెంచుకునే అన్న అయిన మొర్దెకై చెప్పిన మాటలను శిరసావహిస్తూ ఆమె ఆ మాట ఎవరికి చెప్పలేదు. ఆమె చాలా మితభాషి అన్నట్లుగా కనిపిస్తుంది, కానీ చాలా స్ట్రాంగ్ లేడీగా తయారైంది. మరి ఆమె ఎవరికి ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు రాజు దగ్గరికి పోయి ఏమడగాల ఆమె? మా ప్రజల్ని రక్షణ. ఈమె ఎవరో తెలియదు రాజుకు ముందు. ఈమె ఏ జాతి నుంచి వచ్చిందో, బానిసగా వచ్చిందో, మరి వారి దేశంలో ఒక తెగ మనిషో ఏమీ తెలియదు ఆయనకి. ఈమెను రాజుగా ఊరికే చూసి ఆమెను అందాన్ని చూసి ఆమె వినయం చూస్తూ ఏమో మొత్తానికి ఆమెను రాణిగా ఎన్నుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి పోవాలంటే ఆమెకి ఎంత భయం ఉంటుంది కదా. ఈయన దగ్గరికి పోతే ఇంతవరకు ఏమంట, నెల రోజులైంది నన్ను రాజు పిలవనే లేదు అంటే రాజుకి ఈమె మీద మోజు తగ్గిపోయిందా? ఎందుకంటే అందరికంటే ఈమెను చూసిన తర్వాత ఇంకెవరిని చూసినట్టు కూడా లేడు ఆయన. అట్లాంటిది ఇప్పుడు ఆమెను అసలు ఒక నెల రోజులు పిలవలేదంటే ఆమెకి ఎంత భయం ఉంటుంది కదా. నన్ను కూడా తృణీకరించినాడేమో, నా పరిస్థితి కూడా ఇంకా ఇక్కడ ఈ మందిరానికి కన్ఫైన్ అయి ఉండాల్సిందేమో, ఈ రాజమందిరంలో. అట్లా ఆయన మొదట పిలిచిన వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరాల్లో ఉండిపోయినారు అంతే. ఇంక వాళ్ళని మరి ఆయన పిలవలేదు, ఈమెను మాత్రమే రాణిగా అంగీకరించినాడు. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళాలంటే ఎంత భయంగా పోతా ఉంటుంది కదా. రాజమందిరాలు మామూలుగా మనం ఉంటే ఆ మీరు చూసారో లేదో కానీ నేను జైపూర్ అట్లాంటి చోట నేను వెళ్ళి చూశాను కొన్ని రాజమందిరాలు ఎట్లుంటాయి, మైసూర్ ప్యాలెస్ ఇట్లాంటివన్నీ. ఎట్లా చాలా వాళ్ళ గోడల మీద మంచి రంగురంగుల బొమ్మలు వేసింటారు, శిల్పాలు ఉంటాయి, చాలా రకాలుగా అంత ఆర్టిస్టిక్ గా ఉంటాయి అన్నమాట అన్ని. అంటే అక్కడ పెట్టిన వస్తువులు అయితే ఏమి, గోడలు అయితే ఏమి చాలా అలంకారప్రాయంగా ఉంటాయి. అవన్నీ చూస్తోంది కానీ అలంకారాలు అవన్నీ చూసిన ఆ మైండ్ లేక అంటారా, ఆ భయంలో ఏమీ కనిపించింది.
అవన్నిటిలో పోతుంది. ఇప్పుడు రాజుని నేను ఎట్లా ఫేస్ చేయాలా అనే ఇదే ఉంటుంది. ప్రజల పక్షంగా నేనేం మాట్లాడాలా అనే దాంట్లోనే ఆమె పోతూ ఉంటుందన్నమాట. పైగా ఈమేంటి ఒక యూదురాలు. ఆయనెవరు? అన్యుడు. అస్సలు ఏం సంబంధం లేని విషయం అన్నమాట. యూదులు అన్యులతో సాంగత్యం చేయకూడదు. వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోకూడదు. శంకరజాత అయితారు వాళ్ళని. లేఖనాలన్నీ మనం లేవీకాండం, నిర్గమకాండంలో అంతా చదువుతాము. మరి వీళ్ళని ఎట్లా మరి ఈమె అట్లాంటి ఆయనకి పెళ్లి చేసేసారనమాట. అవన్నీ చాలా బాగానే ఉంది. మంచి అట్లా ఆ మందిరానికి వెళ్తున్నప్పుడు అది మామూలుగా ఒక పెద్ద కొండను ఆనుకొని ఉంటుందంట ఈ పట్టణం అంతా. ముఖ్యంగా రాజభవనము ఒక పెద్ద ఏమంటారంటే ఆ పర్వతాన్ని కయస్పెస్ అనే నది పేరు అది. ఆ పర్వతం ఎత్తైన పర్వతాలు ఉంటాయంట చుట్టుపక్కల అంతా కూడా. ఆ కోట అంతా మంచుతో కప్పబడి ఉంటుందంట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చెప్పారనమాట చరిత్రకారులు. మామూలుగా ఇప్పుడు ఈ ఈ ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ చాలా బాగా ఉంటుంది అని చెప్తారనమాట. ఏదంటే జాగ్రోస్ అనే ఎత్తైన పర్వతం దగ్గర ఆనుకొని ఉంటుందంట ఈ కోట అనేది. సో ఆ కోటకి ప్రవేశిస్తున్నప్పుడే ఆమెకు చాలా భయంగానూ ఉంటుంది. పైగా ఒక యూదురాలు పోయి అన్నింటినీ పెళ్లి చేసుకుంది. ఆమె ఎంతో విశ్వాసరాలు. తర్వాత ఇంకా ఏంటి, అహస్వరోష్ ఏమో అన్యుడు. అస్సలు ఏ సంబంధం వీళ్ళకి తెలియదు, వీళ్ళ ధర్మశాస్త్రం తెలియదు, వీళ్ళ అబ్రహాం తెలియదు. అబ్రహాం ఎట్లాంటి వాడు, ఎంత ధర్మశాస్త్రం ఏమి ఇచ్చినారు, దాంట్లో విధులు ఏమున్నాయి, ఇవి ఏవి తెలియని రాజు అనమాట. ఆమె చిన్నప్పటి నుంచి ఆ భయభక్తుల్లో పెరిగిండేది. ఇప్పుడు పోయి ఆయన దగ్గర ఇవి మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలని అంత చిన్న వయసులో ఉండే అమ్మాయికి ఎట్లా చెప్తాం. మనం ఒక కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడాలంటేనే ఎంతో ప్రిపరేషన్ అయ్యి మాట్లాడగలనా, అది వాళ్ళ దగ్గర ఎట్లా అడగల్లా, పాయింట్ బ్లాంక్ పాయింట్, ఏ పాయింట్ అడగల అదే. ఇంత కథలు చెప్పి అడగడానికి అట్లంత సమయము ఉండదు. వాళ్ళ సమయము వ్యర్థం పుచ్చకూడదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాల. వెనక ట్యూటరింగ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు ఈ అమ్మాయికి. వాళ్ళు చిన్నాన్న ఎక్కడ అలా అన్న బయట ఉండిపోయినాడు మొద్దకై. ఈమెనే అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాలన్నప్పుడు పైగా అబ్రహాం గురించి ఏమీ తెలియదు అహశ్వరోష్కి. అబ్రహాం యొక్క ధర్మశాస్త్రము ఆయన ఎంత బాగా పరిపాలన చేసిన, ఆయన ఎంత బాగా అవన్నీ పాటించినాడు అనేది ఏమీ తెలియదు. లోబడేవాడే కాదు, వీటన్నిటికీ ఏమిటికి లోబడడు కదా. మనం ఆది కాండంలో చూస్తాం 21:12. ఎవరైనా చదవండి తీసి, ఎవరైనా అర్జెంటుగా త్వరగా తీసి చదివితే త్వరగా ముగించుకుందాము. ఆది కాండము 21:12లో చూద్దాము. ఆది కాండం చూసారా ఎవరైనా? అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. చాలు, శారా చెప్పే ప్రతి విషయంలో ఆ మాట వినంటే అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి భార్య ఏం చెప్పినా వింటున్నాడు కదా. శారా చెప్పినట్లు విను అన్నాడు. వింటాడో లేదో కానీ దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు, నీ భార్య చెప్పినట్లు నువ్వు వినయ్యా. శారా ఏం చెప్తే అది. ఎప్పుడు ఆగర్ని ఇస్మాయిల్ని బయటికి పంపిల్లన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట అనమాట అబ్రహాం. అబ్రహాం ఏమి దేవుని మాట వినేవాడు కాబట్టి చాలా ఒబీడియంట్ గా, సరే దేవుడు చెప్పినాడు, తనకు బాధ అయినా దుఃఖం అవుతున్నా ఏమైతున్నా కూడా కన్నీళ్ళు ఆపుకొని వాళ్ళని పంపించడానికి సిద్ధపడినాడు. కానీ అహశ్వరోష్కి ఆ పద్ధతులు ఏవి తెలియదు. ఇప్పుడు యూదులు ఎవరన్నా చేయాలంటే అబ్రహాం అంతటి వాడే దేవుని మాటిని చేసినాడు, అయ్యా నువ్వెందుకు నువ్వు అని అడగచ్చు. కానీ ఇక్కడ అహశ్వరోషు అట్లాంటి వాడు కాదు. అవన్నీ ఏమీ తెలియదు ఆయనకి. భార్య చెప్తే వినాలా అనేది ఏం లేదు. ఇప్పుడు ఆమె వస్తుంది, ఆమె చెప్పిన మాటను ఆయన వింటాడో లేదో తెలియదు, దగ్గరికి పోవాలో లేదు. పోతే ఏమైతుందంట, వాళ్ళకి తెలిసింది ఒకే ఒక శాసనం ఏముంది, రాజు పర్మిషన్ లేకుండా, రాజు రమ్మనకుండా ఎవ్వరు కూడా రాజుని దర్శించకూడదని. అట్లాంటి సమయంలో ఇప్పుడు వెళ్తా ఉంది. ఏంటికి పోతుంది ఆమె? తన ప్రజల్ని కాపాడుకోవాలి, వాళ్ళ విషయం చెప్పాలని. ఎట్లా చెప్పాలనో ఏమి చెప్పాలనో గుండెల్లో రైలు పరిగెడుతుంటాయని నేను అనుకుంటాను. మనం ఆలోచించుకుందాం, అట్లాంటి పొజిషన్లో ఉంటే ఏం చేస్తామని. అట్లాంటి స్థితిలో ఆమె అక్కడికి వెళ్తుంది అనమాట. పారసీక దేశ చట్టం ఏంటి, ఎవరే గాని రాజు పర్మిషన్ లేకుండా ఆయన సన్నిధికి పోకూడదు. మనం ఆ మాటే చూస్తాం కదా. ఇక్కడ 4వ అధ్యాయం ఎస్తేరు 4వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే ఆ మాట ఉంది కదా. 4వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తున్నామంటే, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని
రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడునని కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకు అందరికీ అతని సంస్థానంలోనున్న జనులకు అందరికీ తెలిసే ఉన్నది. ఈ సంగతి ఆమెకు కూడా తెలుసు. పిలవకుండా పోకూడదు బాబాయ్ అన్న అని మెసేజ్ అయితే పంపించింది. మరి నాన్న అంటుంది అన్న అంటుంది కానీ మొత్తానికి ఆ మెసేజ్ మాత్రం చెప్పింది, పిలవకుండా ఎవ్వరు వెళ్ళకూడదు. సో ఇప్పుడు తన ప్రజల కోసము ఎంత ధైర్యం చేసి, మరి మనసులో ఏమి జరుగుతుందో ఆలోచన అంతటిని తట్టుకొని ఆమె అయితే ఎస్తేర్ మాత్రము సాహసం చేసి అక్కడికి వెళ్ళింది. ఎందుకు సాహసం చేసి అక్కడికి వెళ్ళింది, సాహసించి వెళ్ళింది అంటే తన ప్రజలను రక్షించుకోవడానికి. ఇట్లా సాహసం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మనకు కూడా. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము మనకందరికీ బాగా తెలుసు. అక్కడ సమరయ స్త్రీ కదా. యోహాను సువార్త 4వ అధ్యాయము 29-30 వచనాలు రెండు చదవండి అమ్మ ఎవరన్నా తీసుకుంటే. 4వ అధ్యాయము. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఏం సరే చదువు. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండేది. ఏం చేసింది ఈమె? ధైర్యంగా. అసలు ఆమె ఎట్లాంటి సమయంలో నీళ్ళ కోసం పోతుంది? మిట్ట మధ్యాహ్నం పోతుంది. నీళ్ళు తెచ్చేకి ఎవరైనా పొద్దున పోతారు, సాయంకాలం పోతారు. ఈమెమో మధ్యాహ్నం పూట పోతుంది ఒక్కతే, ఎవరు లేరు అక్కడ బావి దగ్గర. అట్లాంటి సమయంలో నీళ్ళ కోసం పోతుంది. అట్లాంటిది ఇప్పుడు ఎంత ధైర్యంగా ఎక్కడికి వెళ్తా ఉందంట, ఊరిలోకి వెళ్ళిపోతా ఉంది. ఏమంట? మీరు వచ్చి ఊరిలోకి వెళ్ళి 27 కూడా చదువుదాము. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూసాడు కానీ నాకేం కావాలని అడగలేదు. 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఎంత ధైర్యం కదా, ధైర్యం చేసింది అనమాట. ఆమె చూసిండేదాన్ని ఇంక చెప్పకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. అమ్మా నేను ఎన్ని అనుభవించినాం చెప్పండి, ప్రభు చేసిన మేలు ఎన్ని అనుభవించినాం, ఇంకొకరితో చెప్పకుండా ఉండలేను, నేను ఏమన్నా కానీ పోయి చెప్తానని చెప్పిన దాఖలాలు, చెప్పిన ఎక్స్పీరియన్స్లు, చెప్పిన అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా? ఒక వేశ్య అందరి చేత చీదరించబడింది, అంతకంటే మంచి పొజిషన్ లో మనం ఉన్నామని నేను అనుకుంటాను. మనం చెప్పితే వినడానికి ఇష్టపడే వాళ్ళు కనీసం మర్యాద కోసమన్నా ఆగే వాళ్ళన్నా ఉంటారేమో, కానీ ఈవెన్ చూస్తానే నువ్వు పో అనే వాళ్ళే ఉంటారు. నువ్వేం మాట్లాడద్దు, ఇక్కడ నిలబడద్దు, ఊర్లోకి రావద్దు అనే వాళ్ళే ఉంటారేమో. కానీ అట్లాంటి ఆమె నన్ను ఏమంటారో ఏమైతుందో అనే ఆలోచన లేకుండా వెళ్ళిపోయి వాళ్ళకి చెప్తుంది, నేను చేసినవన్నీ చెప్పే, నీ చేసిన సంగతి చెప్తే ఏం గొప్ప అన్నారా? చేసినవన్నీ చెప్పిన వాడు ఉన్నాడు. ఆయన మెస్సయ్య కాడా అంటున్నాడు. ఆయన ఏం చెప్తాను? ఆయన క్రీస్తు కాడా అని చెప్తా ఉన్నాను. ధైర్యంగా క్రీస్తుని ప్రకటిస్తుంది. అమ్మ నీకు నాకు అట్లాంటి ధైర్యం ఉందా? మనం రక్షించబడి ఎన్ని రోజులే, మన జీవితాల్లో జరిగిన ఎన్ని మేలు జరిగినాయి, ఒక్కరికన్నా మనం అట్లా పోయి చెప్పగలిగినామా? ఈమె వాళ్ళ ప్రజలు రక్షించుకోవడానికి ధైర్యం చేసి, అంత చిన్న అమ్మాయి, రాజు ఎంతో పెద్దవాడై ఉంటాడు, రాజుకు అప్పుడే పెద్ద కుమారుడు ఉన్నాడంట వస్తీకి. కానీ ఈమె అంత ధైర్యం చేసి, ప్రాణం ఉంటుందో పోతుందో తెలియదు, పిలవకుండా పోకూడదు, అయినా ధైర్యంగా ముందుకు పోతా ఉంది. ఈమె కూడా ఎంత అవమానిస్తారో, ఈమెను తోసేస్తారో, వింటారో లేదో, అవన్నీ తనకు జరిగిపోయే అవమానాన్ని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది సమరయ స్త్రీ. నీవు నేను అట్లా చేశామా? ఎన్ని మీనమేషాలు లెక్క పెట్టాం. ఇప్పుడు పోతే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు చెప్తే ఏమంటారు, తీసుకుంటారా లేదా కదా. నేనే ఎన్నో మార్లు బస్సులో కూర్చున్నప్పుడు నేను గుత్తికి ట్రావెల్ చేసేదాన్ని, నేను అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. పాంప్లెట్స్ అన్ని ఏమో పెట్టుకునేదాన్ని నా బ్యాగ్ లో. వాళ్ళకి పక్కన ఆమెకి ఇవ్వాలనా వద్దా ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుని, ప్రభు ఇప్పుడు ఇస్తే ఆమె ఏమని అనుకుంటుంది, పక్కన వాళ్ళు చూసి ఏమ్మా ఇస్తున్నావు అంటారా, ఇన్ని ఆలోచించి మెల్లగా మాట్లాడి ఇచ్చేదాన్ని. ఒక్కసారి ఇచ్చేది మొదలుపెట్టినాక మొత్తం కండక్టర్తో సహా, కండక్టర్ అమ్మ నాకు టైం లేదమ్మా చదువుకోవడానికి, జోలు పెట్టుకోండి బ్రదర్, మరి ఎప్పుడైనా చదువుకోండి అనేదాన్ని. అంటే చెప్తున్నారు, మనం అట్లా ధైర్యం చేసి చెప్పగలమా? 10 సార్లు ఆలోచిస్తే ఒక్క మాట బయటకు వచ్చేది. కానీ ఈమె ఎంత చక్కగా బయటకు వెళ్ళి ఆ మాట చెప్పింది. మరి ఈమె కూడా తన ప్రజల కోసం ధైర్యం చేసి ప్రాణాలకి తెగించి
మరి ఎస్తేరు ముందుకు వెళ్ళినట్టుగా చూస్తామన్నమాట. రెండో పాయింట్గా మరి అదే యోహాను సువార్తలోనే 2:15లో చూసినామంటే 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట ఆ, ఇది ఎస్తేరు గ్రంథంలోనే 2:15 ఎస్తేరు గ్రంథం 2:15లో కూడా మనం చూస్తే ఏముంది అక్కడ, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన సారీ అది కాదులే, ఎస్తేర్ అది కాదు. రెండవ పాయింట్గా ఏం చెప్పాలనుకున్నానంటే, ఎస్తేర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అసలు ఏంటి, ఈ అమ్మాయి ఎవరు అంటే మాకందరికీ బాగా తెలుసు అని ఇంకొకసారి రీక్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరు యాక్చువల్గా ఈ ఎస్తేరు అని అంటే, ఎస్తేర్ పేరు ఏంటి మనందరికీ బాగా తెలుసు, హదస్స కదా. హదస్స అంటే ఏమని, గొంజి చెట్టు అని మనం అందరం అనుకుంటాం, కానీ పరిమళ వాసన అని రకరకాలుగా పేర్లు చెప్తున్నారు. ఈ గొంజి చెట్టు కూడా ఏమంట, తెల్లటి పూలు పూస్తుందంట, మంచి వాసన వస్తాయంట పూలు. గొంజి చెట్టు నేను అనుకున్నాను గొంజి అంటే ఏదో ముందు ఉండే చెట్టు ఏమో అని అనుకున్నాను ఇంతకాలం. మొన్న ఇంటర్నెట్ లో చూస్తుంటే ఇంటర్నెట్ లో రాశారనమాట, తెల్లటి పూలు పూస్తుందంట, మంచి సువాసన కూడా వస్తుందంట ఆ పువ్వు. కానీ ఆమె పేరు మార్చి ఎస్తేర్ అంటే నక్షత్రం అని పేరు పెట్టినారు. ఈమెకు అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏమిది అని అంటే, ఈ హదస్తా ఎవరి కుమార్తె, మొర్దెకై కుమార్తె కాదని మనందరికీ బాగా తెలుసు. వీళ్ళ తండ్రి పేరు ఏమంట, మనం 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం కదా. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె కదా, కుమార్తెగా ఎస్తేరు అని ఉంది అక్కడ. అబీహాయిలు వాళ్ళ తల్లి పేరు రాయలేదు కానీ తండ్రి పేరు రాస్తున్నారు. అబీహాయిలు కుమార్తె అంట ఈమె. అబీహాయిలు కుమార్తెను మరి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఎలా చనిపోయారు, వీళ్ళు 70 ఏళ్ళ చెరకు వెళ్ళిపోయినారు కదా. ఇప్పుడు ఆ చెరకు నెబుకద్నెజరు పట్టుకొచ్చిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మనం చదువుతాం, మొదటి 5వ అధ్యాయం చదివినాం కదా, 2వ అధ్యాయం 5వ వచనంలో మనం మొదటగా చదువుతున్నప్పుడు చూసాం కదా. అక్కడ షిమీ కుమారుడు యాయిర్ వంశస్థుడైన మొర్దెకైను కీషునకు పుట్టిన, కీషు అంటే మనకి ఎవరు గుర్తు రావాలి చెప్పండి, ఎవరు గుర్తొస్తున్నారు కీషు అంటే? సౌలు కదా, కీషు కుమారుడైన సౌలు. సౌలు వాళ్ళ కుటుంబానికి చెందినవాడు అని మనకు అర్థమవుతోంది మొర్దెకై కదా. ఈ మొర్దెకై యూదుడు కదా. యూదుడు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదారాజైన యెకొన్యాను పట్టుకొని వాళ్ళ రాజును పట్టుకొని పోయినప్పుడు వీళ్ళందరినీ కూడా చెరగా తీసుకొని పోయినారు. ఆ చెరగా తీసుకుని కొంతమందిని చంపినారు కూడా. ఆ చంపిన వాళ్ళలో ఈ ఎస్తేర్ తల్లిదండ్రులు ఉన్నారా, లేదంటే ముందే వాళ్ళిద్దరు చనిపోతే చిన్న బిడ్డను తీసుకొచ్చి మొర్దెకై పెంచుకున్నాడా వాళ్ళ చిన్నాన్న కూతురుని అని తెలియదు. ఎందుకంటే కూతురు లాగా పెంచాడంటే వారిద్దరికి ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది అని మొర్దెకైకి ఎస్తేర్కి. ఎస్తేర్ను తన సొంత బిడ్డలాగా పెంచాడనమాట. సో యూదులకు ఏం ఆచారం ఉంది, వాళ్ళు తప్పకుండా యెహోవాను గురించి ఆడగాని మగగాని వాళ్ళకు చెప్పాల దేవుని గురించిన విషయాలను, పడుకున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు కదా. మనం చూస్తాం నిర్గమకాండంలో ఆ మాటను, మీరు పిల్లలకి అవన్నీ నేర్పించండి చెప్పండి అని వాళ్ళకు ఆ ఆజ్ఞ ఉందన్నమాట. ఈ 70 ఏళ్ళ చర్యలకు వాళ్ళు వచ్చేసినారు అనమాట. అక్కడి నుంచి వీళ్ళను తీసుకొచ్చేసినారు. బాగా కూతురులాగా పెంచుకున్నాడు అని మనం బాగా చదువుతాం అనమాట వాటన్నిటిలో కూడా. తర్వాత వారు ధర్మశాస్త్రము అవన్నిటిని, ఆ కట్టడలను అవన్నిటిని పిల్లలకి అందరికీ మగ పిల్లలు అయితే కంపల్సరీగా నేర్చుకోవాలా, బట్ ఆడపిల్లలకు కూడా వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళు కూడా తెలియాలి కదా, ధర్మశాస్త్రం తెలియకపోతే వాళ్ళు భర్తలకి ఎట్లా లోబడి ఉంటారు, వారి భర్తలు చేసేటివన్నిటిని ఎట్లా సమ్మతిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు చేసేటివి, అన్నదమ్ములు చేసే, బంధువులు చేసేటివి, అవన్నిటికీ వాళ్ళు కూడా సహకారులుగా ఉండాలి. కాబట్టి ధర్మశాస్త్రం వాళ్ళు కూడా తెలియాలన్నమాట. సో వారికి కూడా నేర్పిస్తారు. మరి మొర్దెకై మరి ఎస్తేర్కి చాలా బాగా పెద్దల్ని ఎట్లా గౌరవించాలి అవన్నీ నేర్పించినట్టుగా మనకు అనుకుంటాం అనమాట కదా. అదే మనం లేవియా కాండంలో చూస్తాం, ఒకసారి చూద్దామా. లేవియా కాండము 26వ అధ్యాయం 44-45 వచనాలు చదవండి. లేవియా కాండంలో ఉంటుంది కదా ఎట్లా యూదులు వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పించాలని. లేవియా కాండము తీసుకున్నారమ్మా ఎవరైనా, 26-44, 26వ అధ్యాయము 44-45 చదవండి. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలం నశింపచేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలైనగా నేను వారి దేవుడినైన యెహోవాను, నేను వారికి దేవుడినై ఉండునట్లు
వారి ఉమ్, పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో ఉమ్, చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. ఉమ్. ఏమంట వాళ్ళు చూడండి, తప్పకుండా అయితే వారు శత్రువుల దేశంలో ఉన్నప్పుడు కూడా వారిని నిరాకరింపబడినా ఏమైనా కూడా ఈ నిబంధన ఏది భంగపరచకుండా వీళ్ళు వాళ్ళ దేవుని గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకోవాలి. నశింపకుండానట్లు వారు ఏంది అసహ్యపడును, ఏలనగా నేను వారి దేవుడినైనా యెహోవాను. భంగపరిస్తే అసహ్యపడతాడు. కాబట్టి ఎక్కడికి పోయినా వాళ్ళ ఆ నిబంధనను పాటిస్తూనే ఉండాలి. మనం కూడా అంతేనమ్మా. మనం వేషం వేస్తాం కదా. మన ఇంట్లో ఉంటే చర్చికి వస్తే, ఈ ఊర్లో ఉంటే ఒకలాగా, బంధువుల ఇళ్ళకి పోయినాం అనుకోండి, బంధువుల పెళ్లిళ్ళు జరిగితే, బంధువుల ఇళ్ళలో ఫంక్షన్లు జరిగితే వాటికి పోయినప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, అక్కడికి పోయినా మనం ఈ పద్ధతులే పాటిస్తున్నామా, ప్రభు చెప్పిన మాటలను తూచా తప్పకుండా అనుసరిస్తున్నామా, మన నిబంధనలు దొంగలో ఎక్కేసి ఆడవాళ్ళు ఏం చేస్తే అది చేస్తున్నామా, అక్షింతలు ఏంటి వేస్తున్నాం, బుట్టు పెట్టంటే పెడుతున్నాం, గంధం బుయ్యి అంటే పూస్తున్నామా, అట్లా చేస్తున్నామా. మేము అన్నిళ్ళ నుంచే వచ్చామండి. మేము చాలా స్ట్రిక్ట్ గా మా పిల్లలకి, పెళ్లిళ్ళు రక్షించబడిన పిల్లలకి తాళి బొట్టు కూడా మేము కట్టించలేదండి. అంటే గర్వంగా చెప్పడం కాదు కానీ మేము అది విన్నాము, పాటించినామన్నమాట. అట్లా చెయ్యాలా అని. పులహారాలు వేయడం ఇవన్నీ కూడా చేయలేదు మేము. అందరూ ఇదేం పెళ్లి అన్నారు. మా బంధువులంతా ఇదేం పెళ్లి ఎట్లా చేస్తున్నారు. క్రైస్తవులే వచ్చినారండి. మా తమ్ముడి భార్య వైపున సిఎస్ఐ వాళ్ళంతా. వాళ్ళన్నారు, అయ్యో పసుపు ఇల్లా, అది చేయాలా, ఇది చేయాలా, అది పెట్టాలి, ఇది పెట్టాలా, దండలేలా, ఇదేమి ఏమంటారు, బియ్యం అక్షింతలేయాలా, ఇవన్నీ అన్నారు. నేను అన్నాను, మేమేం చేయము అట్లాంటివన్నీ, మీరు వచ్చినారు కదా చూసుకోండి అంతే. నేనేమో మా తమ్ముడు ఏం చెప్పినాడు, మాకేం తెలియదు, మా అక్క చెప్పింది, ఇంక ఇవన్నీ ఏం చేయలేము అన్న. కానీ మా మరదల వైపు వాళ్ళు చాలా ఇన్సిస్ట్ చేశారనమాట. అదేంటి అదేంటి అట్లా పెళ్లి చేసుకున్నారు, తాలిబొట్టు కట్టించలేదు ఏంటి అంటున్నారు. మేము తాలిబొట్టు కట్టించలేదు, ఏం చేయలేదు, బైబిల్ ఇచ్చినామంటే. మేము పూర్వకాలం నుంచి మా పితరుల నుంచి క్రైస్తవులం అయితే మేము కాదండి. ఫస్ట్ నేనే రక్షించబడినాను, నా తర్వాతనే మా కుటుంబంలో మా చిన్న తమ్ముడు ఇప్పుడు ఎవరైతే వెనక్కి పోయినాడు అంటున్నానే, మన కొడుకు పెళ్లిలో అంత స్ట్రాంగ్ గా ఉన్నాడండి. మా అక్క చెప్పింది మేము ఏం చేయము అన్నాడు. వాళ్ళు ఆడపిల్లి వాళ్ళు అడుగుతుంటే కూడా ఒప్పుకోలేదు, అసలు వద్దు అన్నాడు. ఎందుకు వాళ్ళ వియంకులు వచ్చి వాడి కొడుకు అవన్నీ చేస్తామంటే కూడా మా తమ్ముడు లేదు, మా అక్క వద్దనింది, మేము ఇవన్నీ చెయ్యం అని చేయలేదు. ఇప్పుడు వెనక్కి పోయినాడు. అందుకే నాకు చాలా దుఃఖము, చాలా బాధేస్తుంది అట్లాంటి వాడు వెనక్కి పోయాడని. వాడికి అసలు రిజర్వేషన్ ఏది పెట్టలేదు. ఓసీ అని రాంచి క్రిస్టియన్ అంతే. ఇండియన్ క్రిస్టియన్ అని కానీ ఏమి అట్లాంటి తోకలే తగిలించలేదు. క్రిస్టియన్ ఓసీ అని పెట్టించుకున్నాడు. నా కొడుకు అట్లే పెరగాలని. అంత బిలీఫ్ ఉన్నవాడు అట్లా మారిపోయినాడు. చాలా దుఃఖం వేస్తుంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని తప్పకుండా దేవుడు మరి తిరిగి పిలుస్తాడని ఆశగా ఉన్నాను. సో అట్లా మనం వెళ్ళినప్పుడు ఎట్లా చేస్తున్నాం, మనం మర్చిపోతున్నామా. ఇతను ఆ శత్రు దేశంలో బానిసగా ఉంటే కూడా బిడ్డకు అన్ని కూడా చక్కగా నేర్పించినాడు అనమాట. అందుకే అమ్మాయికి అన్ని బాగా ఎస్తేరుకి తెలుసు అనమాట. ఏం మాట్లాడలేదు. నువ్వు చెప్పొద్దమ్మా ఈ మాట అంటే చెప్పలేదు, నువ్వు ఇట్లుండంటే. కానీ ఎంత బాధపడి ఉంటారో ఇద్దరు. అయ్యో అన్యుల దగ్గరికి వెళ్తాను, రాజు పెళ్లి చేసుకుంటే ఎట్లా అన్యుడు కదా. యూదులు ఎంత ధనాన్ని ఇచ్చినా, ఎంత గొప్ప వాళ్ళైనా మరి వాళ్ళు ఆ పని చేయడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడు నిస్సహాయులు, ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి మరి అందుకు వారు ఇద్దరు మౌనంగా ఉన్నారేమో. మరి ఆమె అంత చక్కగా మరి ఎస్తేరు తన నేపథ్యం అంత గొప్పదైనప్పటికీ కూడా మరి అక్కడ అణిగి ఉందన్నమాట. దాన్ని బట్టి రెబలేనిగా మాత్రము లేదు అని మనము చూస్తాం. ఎస్తేరు 2:19-21, 3:3 వచనాల్లో కూడా మనం చూస్తే రాజగుమ్మంలో ఉన్న రాజసేవకుని వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు పాటించినారనమాట. మొర్దెకై గాని ఆమె గాని. మొర్దెకై ఏమన్నాడు, నేను యూదుడను గనుక నేను వంగను, హామానుకు నమస్కరించను అన్నాడు కదా. మనం 2వ అధ్యాయం లో చూస్తాం ఆ మాటలు, చివరిలో చూస్తాం 19-21 వచనాల్లో ఆ మాటలు మనము చూస్తాం. ఏమంటాడు, 2వ మారు కాదు, ఎస్తేరు విషయమే గొప్ప విందు చేయించాను, అది కాదు, నేను నేను యూదుడను గనక నేను మొక్కను అన్నాడు అనమాట. 3వ అధ్యాయము 3వ వచనంలో, కాదు 4వ వచనంలో. అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. బానిసలుగా ఉన్నారు అక్కడ. మరి అట్లాంటి దేశంలో వాళ్ళ రూల్స్ అన్ని పాటించడానికి కుదరదు కదా.
అయినా ధైర్యంగా చెప్తున్నారనమాట. సో అట్లా ఎస్తేర్కి కూడా ఆయన అవన్నీ కూడా నేర్పించినాడు అనమాట. నేర్పించి ఆ అమ్మాయిని బాగా తయారు చేశాడు. తర్వాత మూడవదిగా ఏమనుకున్నానంటే ఆమె చాలా అందగత్తె, చాలా సౌందర్యవంతురాలు. అంతేకాదు ఆ అందం ఒక్కటే కాదు కానీ అందరి యొక్క మన్ననలు పొందిందనమాట. అందరు కూడా అమ్మాయిని ఎంతో ఆదరించేటట్లు చేసింది. ఒక అందం వల్లనే అట్లా చేస్తారా అంటే చేయరు కదా. అందం ఉండే వాళ్ళకి చాలా గర్వం కూడా ఉంటుంది. చాలా అందగత్తె. అంటే శూషన్ కోటలో మరి తీసుకొచ్చిన అమ్మాయిలందరూ కూడా ఎవరు ఎట్లాంటి వాళ్ళు? అందగత్తెలే. ఎవరు తీసిపోని అందం. ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండేవాళ్ళే. అందంగా ఉండేవాళ్ళనే వాళ్ళు తీసుకొచ్చినారు. ఆ సుగంధ ద్రవ్యాలు అవి ఇవి 1 ఇయర్ అంతా వేసుకొని వాళ్ళందరినీ బాగా చేశారు. అలంకరణతో రాజుకి ఇష్టమయ్యేటట్లు తయారు చేసి పంపించినారు. వాళ్ళు కొంతమంది ఇంకా బాగా చేసుకోవాలా, కొంతమందికి ఉంటుంది కదా, ఆ యావ ఉంటుందన్నమాట. నేను బాగా కనపడాలా, గర్వం కూడా ఉంటుంది. నేను చాలా అందంగా ఉన్నాను, ఇది వేసుకుంటే బాగుంటా, అది వేసుకుంటే బాగుంటా అని. సో అట్లా తయారై అందంగా తయారైపోయిన పిల్లలు కూడా మనకు కనిపిస్తారనమాట. సో అందరిలో ఎస్తేరు కూడా ఒకటి. కానీ ఆమె అందమే అందరి అందానికంటే ఎక్కువగా మరి గుర్తించబడింది అనమాట. మిగతా వాళ్ళు కూడా అందగత్తెలే. కానీ ఎవ్వరు కూడా రాణిగా ఉండడానికి పనికొచ్చే అందం వాళ్ళలో కనిపించలేదు. రాజు మెచ్చిన అందంగా వాళ్ళు ఎవ్వరు కూడా లేరనమాట. క్రైస్తవులు ఏం వేసుకోరు. వాళ్ళు చూస్తే ముఖాలు చూస్తేనే అబ్బో అసహ్యమవుతుంది. అంతా ఏమంటారు, సారీ ఈ మాట అంటున్నానని అన్నారనమాట నన్ను అట్లా కొంతమంది. ముండమోపిలాగా ఉంటావు ఏంది, బొట్టు గిట్టు ఏం లేకుండా, ఒకసారి కమ్మలు గిమ్మలు ఏం పెట్టుకోకుండా పోతాను ఎప్పుడైనా పోయినప్పుడు, ఏంది అట్లున్నావు అంటే ఏమన్నా అనుకో అన్నారు. ఏమన్నా అనుకో, నాకు ఇట్లుండడం ఇష్టం, ఉన్నా అంతే కదా. అట్లా ఈసికట్టుగా మాట్లాడతారు. ఇట్లున్నావు అట్లున్నావు అని. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని, నేనైనా వేసుకుంటాను కానీ ఎప్పుడో లేనప్పుడు అట్లా అన్నారు నన్ను. ఆమెనైతే అమ్మ, ఆమె మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తుంది, బిల్డింగ్ ఇన్స్పెక్టర్, పెద్ద హోదా, పెద్ద పదవి. ఇన్స్పెక్షన్కి వెళ్తే ధర్మవరం టౌన్ లో అందరు అడుగుతున్నారంట, అమ్మా సార్ చనిపోయినాడా, లేడా, సార్ లేడమ్మా, సార్ లేడా అమ్మా అని. వాళ్ళు జహోష వాళ్ళు భక్త సింగ్ గ్రూప్ అనమాట. వాళ్ళు ఏం వేసుకోరు కదా, చాలా మంది ఏం వేసుకోరు వాళ్ళు. వాళ్ళలో కూడా ఇప్పుడు వేసుకుంటున్నారులేండి. అట్లా అడిగినారనమాట. తను వచ్చి చెప్పింది, అమృత ఇట్లా అన్నారు, మీ అన్న లేడా అని అడుగుతున్నారు వాళ్ళు అని బాధపడింది అనమాట. అని నేను అన్నాను, చేయలేదన్న, ఎంతమందికి అని చెప్పుకుంటా పోతాము అని అంటే, మరి ఏమనుకుందో తెలియదు కానీ నేనేం తనని ఇన్సిస్ట్ చేయలేదు. మనం ఉన్నట్లున్నాంలే, వాళ్ళు అనుకున్నంత మాత్రం నాన్న లేకుండా పోతాడో ఏంది లేదన్నాను. అంతే. మరి ఎందుకో ఒక చైన్ వేసుకొని వచ్చేది తర్వాత. ఏం పెట్టుకోదు కానీ చైన్ ఒకటి వేసుకునేది. సో అట్లా మరి మనము మార్చుకోకూడదు అనమాట ఏది. వీళ్ళు చూడు అక్కడ అంత ఆమె అందం అనేది గుర్తించబడింది అనమాట. అలంకరణతో గుర్తించగాదు, అందగత్తే సౌందర్యవతి రెండు. 1:10 మనం చూస్తాం. 1:10 ఏమని ఉంటుంది? 1:10 ఎస్తేరు 1:10 చదవండి ఎవరైనా. 1:10, 12 వరకు. 7వ దినమందు రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాజకిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహేశ్వరోస్ ఎదుట ఉపచారం చేయు మెహూమాను, ఇజ్దా, హర్బోనా, బిగ్దా, అబగ్దా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించును. ఆమె సౌందర్యవతి. ఎవరు? వస్తీ కూడా సౌందర్యవతే కదా. ఆమె కూడా అందగత్తే. అందుకే రాజు అప్పట్లో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను భార్యగా స్వీకరించినాడు. కానీ ఆ సౌందర్యం ఆమెకు అనుకువను విధేయతను నేర్పించలేదు కదా. రాజు ఆజ్ఞాపిస్తే నిజమే 10 మంది ముందు ఆమె అందాన్ని చూపించాలని, అందులో అందరు తాగి ఉన్నారు. మరి ఆమె ఏమనుకుందో, తాగిపోతులు ఎదురుగా నన్ను పిలిచడం ఏంది రాజు అనుకుందో ఏమో. ఆమె ఒక వైపున ముందు చేస్తాను. కానీ భర్త మాటకు లోబడాలి కదా. ఆయన భర్త కంటే ముఖ్యంగా ఏమైనా రాజు కదా. రాజు ఆజ్ఞని ఎవరు తిరస్కరించకూడదు. అది దేవుడు నిర్ణయించినాడు, ముందే చెప్పినాడు. మీరేమో రాజుగారు అంటున్నాడు. రాజు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. రాజుకు మీ పిల్లలంతా దాసోహం కాల, ఎవరైనా రాజు మాట వినాల్సి ఉంటుంది. ఇవన్నీ చెప్తే కూడా అయినా పర్వాలే, మాకు రావాలి కావాలి కావాలి రాజుని రాజుని ఎన్నుకున్నారు. దేవుడు రాజుగా ఉంటే వద్దనుకున్నారు, మనిషిని రాజుగా ఎన్నుకున్నారు. కాబట్టి రాజు ఆజ్ఞను బట్టి పోవాల్సిందాను, భర్తగా కాకుండా రాజు ఆజ్ఞను బట్టి. రాజు ఆజ్ఞ చేస్తే ఎవరైనా పోవాల్సిందే. భార్య రాజు అందరికీ రాజే కదా. భార్యకైనా రాజే, బయట వాళ్ళకైనా
రాజే అన్నమాట. సో దాన్ని పోగొట్టుకుందామే. ఈ అమ్మాయి అణుకువతో అందగత్తె అయితే కూడా అదే 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం కదా. 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటారు, తన పినతండ్రి కుమార్తె అయిన అదస్థాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదైండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. అందమైన అంటే శరీర సౌష్ఠవం అంతా కూడా చాలా చక్కగా ఉంది. అందమైన ముఖము గలది. ముఖం ఒక్కటే అందంగా కాదు, కొంతమందికి ముఖం ఒక్కటే చాలా బాగుంటుంది, శరీరం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇంత లావు ఉండడము, వెనక ఇంత ఎక్కువ ఉండడము, చెస్ట్ ఎక్కువ ఉండడము, ఏదో ఒకటి ఉంటది అన్నమాట, పొట్టి ఉండడము, ఏమో ఉంటది. ఈమెకు అట్లా కాదంట. ఎట్లుందంట, ఆమె అందమైన రూపం మొత్తం పై టాప్ టు బాటం బాగుంది. ముఖం ఇంకా చాలా బాగుంది. ముఖం సుందర ముఖం గలదై ఉందంట. అంత అందగత్తేమే. వస్తీ కూడా అందగత్తే, కానీ వస్తీలో ఏం లేదు, అణుకువ లేదు, విధేయత లేదు. ఈమెలో విధేయత అణుకువ ఉంది కాబట్టి ఎస్తేరు ఆమె 127 సంస్థానాలకి మహారాణి అయిపోయింది కదా. 127 సంస్థానాలకు మహారాణి. ఆమె కూడా ఆమె అందం చూసే చేశాడు కానీ ఇప్పుడైతే దాన్ని పోగొట్టుకుందాన్ని వస్తీ, కానీ ఈమె దక్కించుకుంది దాన్ని. రాణిగా ప్రకటించబడింది. 127 సంస్థానాలకి రాజుగా. 2:17లో చూస్తాం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యాలు పొందిను. ఆమె అతని వలన దయాదాక్షిణ్యాలు పొందిందంట కదా. మన అందాన్ని బట్టి ఇంకా ఏమంట, నేను అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎంత గొప్ప పదవి కదా. 120 ఎంత వయసు ఉంటుందో అమ్మాయికి, 16, 17 సంవత్సరాల వయసు ఉంటుందో ఏమో, 18 సంవత్సరాలు అనుకుందాం, మేజర్ అయిందేమో. అట్లాంటి ఆమె 127 సంస్థానాలకి రాణిగా ఎన్నుకోబడింది అనమాట. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ఎందుకు? తన అనుకోని బట్టి, ఆమె చూపిన విధేయతను బట్టి. చాలా నిరాడంబరంగా ఉండేదేమో కదా. ఆయన హేగే ఇచ్చిన అలంకారం తప్ప ఇంకేమీ చేసుకోలేదంట. మిగతా వాళ్ళంతా మాకు అది ఏంటి ఇది ఏంటి ఎక్స్ట్రాలన్నీ చేసుకొని పోయినారు, కానీ ఈ అమ్మాయి ఆయన ఏమి అలంకారం చేస్తే ఆ అలంకారంతో మాత్రమే వెళ్ళింది. ఏమి నోరు తెరిచి మాట్లాడినట్టుగా కూడా ఆమె చూస్తేనే రాజుకు దయగలిగిందంట కదా. చేస్తే ఏమంటారు 16వ వచనంలో, ఈ ఎస్తేరు రాజు ఏలుబడి ఎందు 7వ సంవత్సరంలో తేబేతను 10వ రాజు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. అంతవరకు చేసిన స్త్రీలందరికంటే ఎస్తేరు రాజు ప్రేమించినాడంట. ప్రేమించి కన్యకల కంటే ఆమెను అతను ఉన్న దయాదాక్షిణ్యాలు పొందిన కన్యకలందరికంటే దయాదాక్షిణ్యాలు పొందినంట. వారు కూడా అందగత్తెలే పిలిచారు, కానీ ఈమెకున్న అణుకువ, ఈమెకున్నటువంటి ఆ బిహేవియర్ చూసి, ఆ అహంకారం లేని అది ఆ చూపు, అవన్నీ చూసి ఆయన చాలా ఇష్టపడినట్టుగా చూస్తున్నాం అనమాట. అందరూ ఇష్టపడ్డారంట, రాజు ఒక్కడే కాదు కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆమెను చూసి ఇష్టపడి, ఏకైక ఇష్టమైందంట ఆ అమ్మాయిని చూసి, మిగతా అందరినీ చూసి కాదు. అందుకే స్పెషల్ గా ఏమిచ్చాడు, చెలికత్తెల్ని ముందుగా 7 మంది చెలికత్తెల్ని ఇచ్చినాడంట. ఒక మంచి మందిరంలో, ఇంకా రాణి కాకముందే మంచి మందిరంలో అందరిని ఒక హాస్టల్ లాగా ఒక చోట ఒక రాజభవనంలో పెట్టినారు, కానీ ఈమెకు మాత్రం ప్రత్యేకంగా ఇచ్చినట్టుగా మనము చూస్తాం అన్నమాట. సామెతల్లో ఒక మాట, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, అందంగా ఉంటే మనం ఇట్లా తయారు చేయలేము, నా బిడ్డ అట్లా కనపడాలి ఇట్లా కనపడాలి అనుకుంటాం, కానీ మంచి మాటలు మాట్లాడుతుందా, విధేయతగా ఉందా, నమ్రతగా ఉందా, ఎదుటి వారి దగ్గర మంచి మన్ననలు పొందుతుందా, అందరికీ మర్యాద ఇస్తుందా, వచ్చిన వాళ్ళకి వందనాలు. కొంతమంది కొన్ని ఇండ్లకు పోతే, సారీ అట్లా చెప్తున్నందుకు ఏమనుకోవద్దండి, కొన్ని ఇండ్లకు పోతే పిల్లలు అసలు పలకరించారు తెలుసా, వందనాలు ఆంటీ అని కూడా అనరు, ఇట్లా చూసేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే మనం చెప్పమా, ఇంటికి ఎవరు వచ్చినా కూడా వందనాలు చెప్పాలమ్మా అని. ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేయాలంటే మనకి ఏదో కిరీటం పెడతారని కాదు, అది మీ యొక్క బిహేవియర్ ని, మేనర్స్ ని తెలియజెప్తుంది అనమాట. ఎలా ఉన్నారు వీళ్ళు, ఎలా చెప్తున్నారు కదా, ఎదుటి వారిని గౌరవించే వాళ్ళ కాదా, ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ మనము గౌరవించే వాళ్ళుగా ఉండాలన్నమాట. సామెతలు 27, 11, 12 ఏం చేస్తుంటే అక్కడ చూసుకుంటున్నారు, అక్కడ చూస్తాం చూడండి. సామెతలు 27, 11, 12 వచ్చినారు. 2:15 ముందు చదువుదాము. 2:15లో ఏముంది, ఈ ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టిందంట. ఏమి, ఈ ప్రకారం ఎస్తేరు రాజు అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరంలో
అదంతా కాదు, అందరికీ దయ పుట్టింది. ఇప్పుడు చదవండి సామెతలు 27:11-12 చదవండి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడేది. బుద్ధిమంతుడు ఎప్పుడు అపాయం జ్ఞానం ఉంటే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు, సంతోషిస్తారంట. ఇంత జ్ఞానవంతురాలైనా నన్ను గౌరవిస్తా ఉంది అని వాళ్ళు చాలా సంతోషపడతారు. వీళ్ళు చాలా, ఎవరైనా కానీ జ్ఞానంగా కనిపించిన వాళ్ళు వినమ్రంగా నమ్రత కలిగి ఉంటే, వస్తి కూడా అందగట్టే, ఆమెకు జ్ఞానం ఉంది కానీ నమ్రత లేదు. ఉంది కాబట్టి రానైంది, కానీ ఇప్పుడు లేదు, ఆమెకు గర్వం వచ్చేసింది. నేను మహారాణి కదా అనుకుందేమో, దాన్ని పోగొట్టుకుంది అనమాట. సో 11:12 ఏం చూస్తాము? నా కుమారుడు జ్ఞానము సంపాదించి నా హృదయం సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ధైర్యంగా మాట్లాడను. బుద్ధిమంతుడు అపాయవంతుడు, ఇది అవసరం లేదు. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడదు. జ్ఞానం లేకపోతే ఆపదలో చిక్కుకుంటారు. చాలా జ్ఞానవంతురాల్లాగా ఈమె బిహేవ్ చేసింది అనమాట. మంచి పెంపకం అని చెప్పాలి. మొర్దెకై అమ్మాయిని చాలా బాగా పెంచాడు. అంతేకాదు ఆ అమ్మాయి కూడా పెద్దల మాట వినడానికి, లోబడడానికి చాలా ఇష్టపడింది అని చూస్తాం. 4వదిగా ఏం చెప్పాలనుకున్నానంటే ఎస్తేరు విశ్వాసానికి ఇప్పుడు అంతా బాగుంది, మంచి విశ్వాసరాలు కూడా అని మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్రం అవన్నీ కూడా పాటిస్తా ఉందంటే దేవుని పట్ల మంచి విశ్వాసం కలిగింది అని కూడా మనము అనుకోవచ్చు అనమాట. ఈమె విశ్వాసానికి ఇప్పుడు పరీక్ష, ఆమెకే కాదు మొర్దెకై కూడా పరీక్ష మొదలైందనమాట. వాళ్ళు చాలా బాగా ఎవరికి చెప్పలేదు, యూదులు అని ఎవరికి తెలియజెప్పలేదు. నువ్వు కూడా చెప్పొద్దమ్మా, మహారాణి అవి పోతా ఉంది, రాజమందిరానికి పోతుంటే మరి వాళ్ళ చిన్నాన్ని ఎంత భయపడి ఉంటాడో, అక్కడ ఏమైతుందో ఎట్లయితుందో ఏమో అని ముందే చెప్పాడు. అమ్మా ఎవరికి చెప్పొద్దు, నువ్వు యూదురాలు అనే మాటను ఎవరికి చెప్పొద్దు అన్నాడు అనమాట. అతను కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాడు. మరి ఎట్లా తెలిసింది హామానుకు ఈయన యూదులను చంపాలని హామాన్ అనుకున్నాడు కదా? యూదులు ఈయన మొర్దెకైని కాదు, యూదులందరినీ కూడా చంపేళ్ళి ఒక్కడిని చంపితే ఏమొస్తుందిలే అనుకున్నాడు హామాన్. ఎలా తెలిసింది వాళ్ళకి అంటే మనం అక్కడ చదువుతాము, ఆయనే చెప్తున్నాడు అనమాట. ఎస్తేరు 3వ అధ్యాయంలో కదా ఆ మాట ఉంది. 3వ అధ్యాయంలో ఏమనుంది? 4వ వచనంలో ఏమైనా మనమంతా అతను మొక్కలేదు అనేది చూస్తాం. 3వ వచనంలో, 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది? రాజగుమ్మంలో రాజసేవకులు నువ్వు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావు మొర్దెకైని అడిగిరి. ఎందుకంటే మొర్దెకైకి అందరూ హామానుకు అందరు కూడా సాగిలపడాలా అని రాజు ఆజ్ఞ అయిందనమాట. ఎవరైనా కానీ అతను చూసి మోకాళ్ళ మీద ఉండి సాగిలపడి మొక్కాల, మోకాళ్ళ మీద ఉండి మొక్కాల అని ఉందనమాట. అది రాజు ఆజ్ఞ. మరి మొర్దెకై ఆ పని చేయలేదని అక్కడ ఉండే వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు చేయలేదు నువ్వు ఆ పని అంటే ఏమని చెప్తున్నాడు? హామానుకు తెలిపి ఏలైనగా ప్రతిదినం అతనితో చెప్తూ వచ్చినాను, నెట్టకపోయారు గనుక మొర్దెకై యొక్క మాటలు స్థిరపడంలో లేదో చూద్దామని దాన్ని హామానుకు తెలిపి ఏలైనగా అతడు నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పాను. నేను యూదుడిని కాబట్టి నేను ఈ పని చెయ్యను అని చెప్పగలిగినాడు అనమాట. ఎంత ధైర్యం కదా! బానిసగా ఆ దేశంలో ఉన్నాడు, కోర్స్ అక్కడ గేట్ కీపర్ గా ఉన్నాడు అనుకోండి, కానీ ఎవరు బానిసలుగా వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. యూదులంటే అక్కడ పర్షియా దేశంలో బానిసలే వీళ్ళు. అట్లాంటి వాడు ధైర్యంగా, రాజు ఎంతో సన్మానించిన వాడు, రాజు అతనికి ఎంతో గౌరవం ఇచ్చిన వాడు, అట్లాంటి ఆయన సింహాసనం పక్కన అంత ఎత్తు సింహాసనం వేసి కూర్చోబెట్టుకున్నాడంట. అట్లాంటి వానికి ఈయన మొక్కడం లేదు, వంగడం లేదు అని అంటే ఎంత ధైర్యంగా చెప్తున్నాడు కదా! ఆ మాటను ఎంతో ధైర్యంగా చెప్పిన వాడుగా మనకు హామాను మొర్దెకై కనిపిస్తాడనమాట. హామాన్ ఎవరంటే అగాగీయుడు. ఎందుకు మొక్కలేదు, ఎందుకు వీళ్ళకి మొక్కరు అని అంటే హామాన్ ఎవరన్నారు? హామాన్ ఎవరు అని చెప్తున్నారు ఇక్కడ మనం 3వ అధ్యాయంలో. అది రాజనాశరథి అగాగీయుడగు హామానును ఘనపరచి. అగాగీయుడగు హామానును, అగాగీయుడు అంటే మీకు గుర్తొస్తుందా? అగాగీయుడు ఎవరని? అగాగీయుడు సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఒక రాజు కదా. ఎవరు ఆ రాజు? 15వ అధ్యాయం చేయండి, మొదటి సమూయేలు 15:33 చూద్దాం. ఎవరు ఇతడు? అగాగీయుడు అంటే ఎవరు? ఎందుకు అసలు వీళ్ళు యూదులు వాళ్ళని మొక్కడం లేదు? మొదటి సమూయేలు 15వ అధ్యాయము 33 చదవమ్మా. మొదటి సమూయేలు 15:33. సమూయేలు
నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునేలుగా నరికెను. ఎవరంట? అగాగును తుత్తిని. అగాగు రాజును పట్టుకొచ్చినాడు అనమాట సౌలు. అందుకే సమూయేలు ఏం చేసినాడు? చంపేసినాడు, అతను తుత్తినీలుగా చేసినాడు. ఆ వంశానికి చెందిన వాడంట ఈ హామాను. వీనికి ఎట్లా యూదులంటే ఇంకా ఇష్టం ఉండదు కదా. ఆ రోజు చంపినారు, వాళ్ళ పితరుని చంపేసినారు కాబట్టి ఆ వంశానికే వాళ్ళు విరోధులుగా ఉంటారు. అట్లాంటి వంశం నుంచి వచ్చిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను యూదుని. ఈ మాట వాళ్ళు పోయి చెప్పింటారు కదా, ఆయన యూదుడు అంటయ్యా, అందుకే మీకు మొక్కడం లేదు చూడని హామానికి చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఎవరు అక్కడ ఉండే మంత్రోతులు హామానికి చెప్పారు ఈ సంగతి, ఆయన యూదుడు అందుకే మొక్కడంట అని. అప్పుడు వాళ్ళకి తెలిసింది, ఓహో వీళ్ళు యూదుల, వీడు ఒక్కని చంపితే ఏం లేదు, యూదులు అనే వాళ్ళే ఉండకూడదు కానీ మొత్తం అందరినీ చంపాలని హామాన్ అప్పుడు అనుకున్నాడు అనమాట. ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తాం ఎవరు వీళ్ళు అనే విషయాన్ని. చాలండి, ఒక చోటు చదివినాం కదా. సో అలాంటి వాళ్ళకి యూదులు నమస్కరించరు, అందుకే అతను నమస్కారం చేయలేదు. మన పిల్లలకి చెప్తున్నారా ఆ స్కూల్లో సరస్వతి పూజలు చేస్తే మొక్కండి, ఆడ చెప్పితే చేయండి అని. నేను ఈ విషయంలో చిన్న ఒక సాక్ష్యం చెప్పాలనుకున్నాను. మా మనవాళ్ళు అంటే మా చెల్లి కూతురు కొడుకు అనమాట. చిన్నోడు అసలు, ఇంకో రెండో క్లాస్, ఒకటే అనుకుంటా, ఒకటో క్లాస్. ఆ ఒకటో క్లాస్ యూకేజీని అనుకుంటాను. వాడిని అంతకుముందు క్రిస్టియన్ స్కూల్లో చేర్చింటిమి. తర్వాత అదేదో బాగలేదు అన్నట్లు మళ్ళీ వాళ్ళు స్కూల్ వాడిని అసలు ఆ వయసుకే ఒక 3 స్కూల్ మార్చినారు వాళ్ళు, వాళ్ళ నాన్నకి సరిపోక. సరే ఆ స్కూల్లో ఇది హిందూ స్కూల్ అనమాట. ప్రేయర్ చేస్తారు కదా రాగానే, టీచర్స్ అందరికి బాగా తెలుసు. ఆ ప్రేయర్ లో చెప్పారంట వాడికి, మరి ఇంతకుముందు చెప్పారనుకుంటాను నేను. ఆ ప్రేయర్ చేస్తుంటే అందరూ ఏమంటారు, నా సరస్వతి నమస్తుభ్యం అనేది ప్రేయర్ చెప్తారు కదా, అది చెప్తున్నారంట. అందరూ చేతులు ఇట్లా కట్టుకొని 2 చేతులు ఫోల్డింగ్ హ్యాండ్స్ తోటి చెప్తున్నారంట. చెప్తే వీడు వెనక నిల్చుకొని ఊరికే చేతులు ఇట్లా పెట్టుకొని ఊరికే ఉన్నాడంట. పాట పాడడం లేదు, చేతులు పెట్టడం లేదంట. ఆ పోస్టర్ లో చేతులు లేవని వాళ్ళ గేమ్స్ టీచర్ వచ్చి వై ఆర్ నాట్ డూయింగ్ అని అడిగిందంట. వై ఆర్ నాట్ సింగింగ్ అండ్ ఫోల్డింగ్ యువర్ హ్యాండ్స్ అని అడిగితే, నో ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్నాడంట వాడు. వాడికి చాలా బోల్డ్ వాడు. ఐఎమ్ క్రిస్టియన్, ఐ వాంట్ సింగ్ దిస్ సాంగ్ అన్నాడంట. వాడికి రాదంటే వచ్చో పాట. నేను మళ్ళీ అడిగిన, రాదా నీకు అది అంటే, ఐ నో అన్నాడు వాడు. రాజు గారు నేను పాడను, నేను క్రిస్టియన్, నేను పాడను ఆ పాట. అమ్మో అది పెద్ద ఇదైపోయింది అనమాట. నేను మా పాప చెప్పింది, ఇట్లా అన్నాడంట మమ్మీ, అసలు స్కూల్లో వాళ్ళు మరి ఏం చేస్తారు కదా, హిందూ స్కూల్ అది. ఇప్పుడు చాలా ఉంది కదా అట్లాంటిది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది ఇది, ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్. నేను మాకైతే నాకు కూడా భయం వేసింది, మరి వాళ్ళు టార్గెట్ చేసి టీచర్స్ అంతా ఇది చేస్తారు ఏమో అని. కానీ ఆ టీచర్తో ఒకసారి మాట్లాడండి మీరు అని అన్నారు. ఆమె ఎవరో తెలియదు. వెళ్తే ఆ క్లాస్ టీచర్ని అడిగితే, పేరు చెప్పాలండి 7 మంది ఉన్నారు గేమ్స్ టీచర్లు అన్నారంట. ఏం చేయాలో వీళ్ళకి తెలియదు. మరి పేరెంట్స్ మీట్ అని పిలిచినప్పుడు ఇప్పుడన్నా మాట్లాడదాం ప్రిన్సిపల్ దగ్గరికి పోయి అనుకున్నారంట. అంటే గేమ్స్ టీచర్ ఎక్కడుందో ఏమో అని వీళ్ళు మాట్లాడుతుంటే వీడు పోయి ఆమెను పిలుచుకొని వచ్చేసినాడంట. గేమ్స్ టీచర్ మావాడు పిలుచుకొచ్చి షీజ్ ఆర్ గేమ్స్ టీచర్ అని పరిచయం చేసినాడంట. ఆమె వచ్చి, హలో ఐఎమ్ యువర్ సన్స్ ఎనిమీ అండ్ ఫ్రెండ్ అని చెప్పింది. ఏమంటే వి ఫాట్ అండ్ దెన్ వి బికేమ్ ఫ్రెండ్స్ అని చెప్పిందంట. ప్రిన్సిపల్ దగ్గరికి పోయిందంట ఈ విషయం. పోతే ఆమె అనిందంట, చిన్నోడు అంత స్ట్రాంగ్ గా వాడు నమ్మిండేది అంత గట్టిగా చెప్తున్నాడంటే నువ్వు వాడితో రికన్సైల్ అయ్యి ఏం చెప్పుకుంటావో, వానికి సారీ చెప్తావో, వాడితో నువ్వు చెప్పించుకుంటావో తెలియదు కానీ మీరిద్దరు రికన్సైల్ కాండి పోండి అనిందంట ఆమె. అసలు వాడిని పిలిచనే లేదంట ప్రిన్సిపల్. ఇంకా ఆమెనే ఏదో వానికి చెప్పి అట్లా అనకూడదని ఏదో చెప్పి ఏమో చేసింది మొత్తం. అట్లా ధైర్యంగా చిన్నపిల్లలు తెలియదండి, నేను చిన్నప్పటి నుంచి నేర్పిస్తే అట్లుంటారు. అంటే ఇప్పుడు కాలంలో కష్టం లేండి, అట్లా అనకూడదు. నేను అన్నాను ఆయన అట్లా అందరిని అడుగుతాడు. ఫస్ట్ ఆర్ యూ క్రిస్టియన్ అని అడుగుతాడు అనమాట. వాళ్ళతో అయితేనే బాగా మాట్లాడతాడు. అట్లా ఉండకూడదు, అందరు మన ఫ్రెండ్సే. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, ఎప్పుడు అట్లా చెప్పకూడదు. నువ్వు క్రిస్టియన్ అయితేనే మాట్లాడాలి కానీ అందరు దేవుని బిడ్డలే వెళ్ళంట. ఐఎమ్ గాడ్స్ చైల్డ్ అంటాడు ఏమన్నా మాట్లాడితే. నేను మాట్లాడను అని. మేమేం చెప్పలేదు వానికి అవన్నీ, మేమేం లేదు. మరి ఆ టీచర్కి చెప్పినారంటే మేమేం నేర్పించలేదండి, వాడు ఇంతకుముందు ఒక క్రిస్టియన్ స్కూల్లో ఉండేవాడు, సో అది అట్లా క్యారీ అవుతుంది, పర్వాలేదు అన్నారంట వాళ్ళు. అట్లా ధైర్యంగా మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవులేండి, చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ ఏ సమయమైనా దేవుణ్ణి ధైర్యంగా ఒప్పుకునే వారికి మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వీళ్ళంతా ధైర్యంగా అక్కడ మరి యూదులని తెలియబడినప్పటికి కూడా మరి వాళ్ళు ధైర్యంగా అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తామన్నమాట. సో అట్లా ధైర్యంగా ఎవరు వాళ్ళ పరిస్థితిని బయట పెట్టుకొని మరి ప్రాణ రక్షణ కొరకు
కాక వాళ్ళ వాళ్ళ వారిని రక్షించుకోవడానికి, వాళ్ళ ప్రజల్ని రక్షించుకోవడానికి ఎవరు చేశారు ఇట్లాంటి పనులంటే ఆదికాండంలో మనం చూస్తే చాలా మంది ఉన్నారులేండి. ఆదికాండం 45 మనకు బాగా తెలిసిన యోసేపు కదా. 45 అధ్యాయం 5వ వచనం చదువుతాం కదా. ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపెను అంటున్నాడు. అంతకుముందు ఆయన ఏమన్నాడు, దీనికోసమే నిన్ను అక్కడ పెట్టినాడేమో కదా. ఎస్తేరు విశ్వాస పరీక్ష ఎట్లొచ్చింది, నువ్వు పో రాజు దగ్గరికి పోయి అడుగు అని అన్నాడు వాళ్ళు నాన్న. దీనికోసమే నువ్వు అక్కడికి పోయినావేమో. దేవుని ప్రణాళిక చూడండి. ఆమె ఎస్తేరుని ఎట్లా తీసుకుపోయినారు. అంత బీదరాలు ఏమందము ఉంటుంది, ఆమెకు ఏం పెట్టుకుంటుంది, ఏం బట్టలు వేసుకుంటుంది, అందరితో పాటు ఆమెను తీసుకుపోయినారు. అంత మందిలో ఆమెను రాణిగా చేశారు. వస్తే కూడా అందగత్తే, తెలివిమంతురాలి, అన్నీ ఉన్నాయి, సంతానం కలిగి ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఆ రోజు అవిధేయత చూపించి ఆమెను పక్కకు చూసేసి ఈమెను రాణిగా చేయడానికి దేవుడి ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. మనం అక్కడ చూడాల్సింది ఎస్తేరు గొప్ప సంగతి, మొర్దెకై యొక్క గొప్ప సంగతులు కాదు, వాళ్ళు నిలబడినారని కాదు, దేవుడు అట్లా ఎలా నడిపించాడో మనం చూడాలి. పరిస్థితులను ఎలా తారుమారు చేసి దేవుడు నిలబెడతాడు చూడాలి. మన మన జీవితాల్లో కూడా దేవుడు తప్పకుండా ఆ పని చేస్తాడు. మనం ధైర్యంగా నిలబడితే దేవుడు మన పక్షంగా ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో ముందుగా ఆలోచించొద్దండి, నేను చెప్తాను మీకు అన్నాడు కదా. మీరు వెళ్ళండి, మీరు మాట్లాడే మాటలు మీ నోట్లో నేను నా మాటలు ఉంచుతాను అని చెప్పినాడు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా దేవుడు ఆ పని మనకు చేస్తాడు. ఏం చెప్పాలా, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మనం ఆలోచించాల్సిన అవసరమే లేదన్నమాట. ఆమె ఏమంటున్నాడు, దీనికోసమే నువ్వు ఈ రాజ్యానికి వచ్చినావేమో, దాన్ని బట్టే నువ్వు మరి ఈ రాజ్యంలో ఉన్నావేమో, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావేమో, కాబట్టి ఆలోచించుకొని నువ్వు వెళ్ళు అని వాళ్ళ నాన్న ఆమెకు వాళ్ళ అన్న చెప్పినాడు అనమాట. చెప్పినప్పుడు ఆమె ధైర్యంగా, నేను చనిపోయినా పర్వాలేదు అంటారు కదా, నేను నశించినా నశించదును గాక అనిపోతా ఉందండి. పోయి మరి అంత ధైర్యం చూపించింది. మనకు అక్కడ యోసేపు ఏమంటున్నాడు, ఈ కారణం బట్టే నువ్వు రాజ్యంలో ఉన్నావేమో అంటే, యోసేపు కూడా మనకు అంటాడు కదా, అన్నలంతా భయపడుతున్నారు, వాళ్ళని అంత చనిపోయినాక మమ్మల్ని చంపేస్తాడో ఏమో అంటే ఏమంటున్నాడు, మీరు ఏం భయపడద్దండి కదా. ఒకసారి టైం అయింది, ఒక్కసారి తీసేది ఒక్కసారి ముగిస్తాను నేను. ఆదికాండము 45:5 చదువు ఒక్కసారి చదువు. అలాగే ఇంకొకరు ఎవరైనా రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా, దేవుని ప్రణాళికలు అంత గొప్పగా ఉంటాయండి. నువ్వు నేను పలాని వీధిలో ఉన్నాం, పలాని ఊర్లో ఉన్నాం, పలాని స్టేట్ లో ఉన్నాము, పలాని దేశంలో ఉన్నాము అంటే దేవుడు ఉద్దేశం ఏంటి మన పట్ల? మనం ఒక్కరు రక్షించబడి ఇట్లా ఉండాలని కాదు, మనం అంత పాటిస్తుంటే దేవునికి సంతోషం కాదు. సాక్ష్యంగా ఏం నిలబడినాం, ఉన్నామా మనం? ఆ కారణం బట్టే మనం ఇక్కడ ఉన్నామేమో. మన వీధిలో వాళ్ళు రక్షించబడాలని మనం ఈ వీధిలో ఉన్నామేమో, మన చుట్టుపక్కల వాళ్ళు మనం చూసి మారాలని ఉన్నామేమో. మన వీధి, మన ఊరు కదా, మన చర్చి చుట్టుపక్కల మన చర్చి వాళ్ళం ఎట్లా ప్రవర్తిస్తున్నాం, చర్చిలో గొడవలు పెట్టుకుంటున్నామా, గలాట్లు చేస్తున్నామా, అయ్యో క్రైస్తవులు ఇట్లే అని అనిపించుకునేటట్లే చేస్తున్నామా, అవన్నీ జాగ్రత్తగా గమనించాలి మనం కదా. మరి వీళ్ళిద్దరు ఎంత ధైర్యంగా వాళ్ళు ఉన్న చోట మరి దేవుని ప్రకటించడానికి ఏమాత్రం వాళ్ళు జంకడం లేదు, భయపడడం లేదు. నేను యూదుని కాబట్టి నేను వంగను, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనవసరం, దేవుడు ఉన్నాడు చూసుకోవడానికి కదా. అంత ధైర్యంగా చెప్పగలిగిన రాజులు 2వ గ్రంథం అక్కడ కూడా కదా, 5వ అధ్యాయం 3వ వచనం ఎవరు గుర్తొస్తారు మనకు అక్కడ? ఇశ్రాయేల్ చిన్నది, నా అక్కడ మా ప్రవక్త దగ్గర ఈ మా యజమానుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాని చాలు అక్కడ చాలు ఉండాలని కోరుకుంటా ఉందాము. అక్కడ ఉండాలి, అక్కడికి వెళ్తే మార్పు జరుగుతుంది. అక్కడికి నడిపించడానికి ఈ బిడ్డను ఆ ఇంట్లో పెట్టాడు దేవుడు. ఆ బానిసగా ఏ ఇంట్లోనైనా ఉండిండొచ్చు, పోయి ఎక్కడ పెట్టినాడు? సేనాధిపతి ఇంట్లో పెట్టాడు. 15వ వచనం కూడా చదవండి సిస్టర్లే. 15వ వచనం, అదే 5వ అధ్యాయం. ఆంటీ
3:15, 5:15. అప్పుడు అప్పుడు అతడు అతడు తన పరివారం తన దగ్గర పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక ఉమ్, దేవుడు లేడని నేను ఉమ్. ఎరుగుదును. చాలు ఇప్పుడు చాలు చాలు చాలమ్మా చాలు. ఎంత మంచి సాక్ష్యం! ఒక అన్యుడు ఎట్లాంటి సాక్ష్యం ఇస్తుంది? ఇశ్రాయేలు దేవుడు లాంటి దేవుడు ఇంకెవ్వడు లేదని నమ్ముతున్నాడు అసలు. ఇంకా కిందికి చదివితే చాలా ఉంది. నేను టైం మనందరికీ బాగా తెలుసు కాబట్టి ఈ సందర్భానికి తగిన వాటిని చదివించినాను అంతే కదా. మనం మనం అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? మనం సాక్షులుగా ఉండాలని దేవుడు రక్షించలేదు, ఊరికే అల్లటప్పగా రక్షించలేదు. మీరు యాజకులైన రాజులైన యాజక సమూహం అంటున్నాడు. మనం ఉన్నాము, అట్లా యాజకులా ఉన్నాము. యాజకుడు మధ్యవర్తి, దేవుడికి జనాలకి మధ్యవర్తిగా ఉంటాడు. మరి అన్యులకి మరి మన దేవుడికి మధ్యవర్తిగా ఉండి మనం ఏమన్నా చేస్తున్నామా? దేవుడి గురించి పనులు చేస్తున్నామా? ఆయన బయలుపరుస్తున్నామా? ప్రతిసారి నోటితో చెప్పాల్సిన అవసరం, మన చర్యలు మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం పక్కన వాళ్ళని. ఏమన్నా పెద్ద ప్రసంగం చేసిందా? ఆడు ఉంటే మేలు, బాగా అవుతుంది, నయం అవుతుంది అని. అక్కడికి పోతే ఏం జరుగుతుందో దేవుడే చూసుకుంటాడు కదా. విత్తేవాళ్ళు నాటేవాళ్ళు ఏం లేదు, నీరు పోసేవాళ్ళు ఏం లేదు. ఎవరిలో ఉంది? తీగలుగా చేసేవాడిలో ఉంది. ఆయన చూసుకుంటాడు. మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకేయాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆమె విశ్వాసం మరణ భయం కన్నా బలమైంది కదా. ఎట్లాంటి విశ్వాసం? చచ్చిపోతాననే దానికి ఏం భయపడడం లేదు ఇంకా. 3 రోజులు ఏమనింది అందరినీ చెప్పాను కదా. ఎక్కడ ప్రేయర్ గీరు అందరికీ తెలుసు, మనందరికీ. ఈ గణంలో దేవుడు అనే మాట లేదు, ప్రార్థన అనే మాట లేదు, కానీ మొత్తం అంతా అదే ఉంది. 3 రోజులు ఉపవాసం ఉండండి అంటే ఉపవాసం ఉండి ముక్కు మూసుకొని పడుకుంటారు వాళ్ళంతా? లేదు కదా. తప్పకుండా ప్రార్థన చేస్తారు 3 రోజులు. సరే అయితే నేను నశించినా పర్వాలేదు, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మీరందరూ కూడా, యూదులందరూ కూడా ఆ పని చెయ్యండి అని 3 రోజులు చేశారు కదా. 4వ అధ్యాయం 15, 17 వచనాల్లో చూస్తాం. 4వ అధ్యాయము 15 వచనం నుంచి 17వ వచనం వరకు వాళ్ళందరూ ఉపవాసం ఉన్నట్టుగా మనము చూస్తాం అన్నమాట కదా. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మన ఇట్లానంటే, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉండి ప్రవేశించట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించను, నేను నశించెదను అని అందరినీ ఉపవాస ప్రార్థన ఉండమని చెప్పిందండి. ఉపవాస ప్రార్థన అంటే రారండి. ఉపవాస ప్రార్థనకి రానంటే ఎంతో మేలు. ఇది జూమ్ లో కాబట్టి అందరూ జాయిన్ అవుతున్నారు. మేము శనివారం ఫిజికల్ గా కూడుకుంటాం కదా. 20 దాటదండి నంబరు, ఎప్పుడో 25 పోతుంది. మామూలుగా 20 మంది, 15 మంది మెల్లగా వస్తారు. 10 గంటలకి ఉపవాస ప్రార్థన అంటే 1 గంటకు, 2కు, 4కు అయిపోతుందంటే 3కు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అదా ఉపవాస ప్రార్థన? ఎలా చేస్తున్నాం? వాళ్ళంతా 3 రోజులు అంటండి. ఒక రోజు కొన్ని గంటలంటేనే రావడం లేదు. ఎలాంటి ఉపవాసం చేస్తున్నాం? వాళ్ళు ఎలాంటి ఉపవాసం చేశారు? ఎట్లా పొందినారు వాళ్ళు అసలు ఆ ఫలితం కదా. రాజు ఆమె పట్ల దండం చూపించాడు. అట్లా ఉపవాస ప్రార్థన చేసి వెళ్ళంగానే ఆమెకి, ఏం కావాలమ్మా, నీకు ఏం కావాలని అడుగుతున్నాడు. రాజ్యంలో సగం అడిగినా ఇస్తానంట. దేవుడి కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తే. ఎక్స్పీరియన్స్ అవ్వలేదా మనకు? ఎక్స్పీరియన్స్ అయినాం ప్రతి ఒక్కరి జీవితాల్లో కదా. నా సొంతందైతే నేను తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, దేవా ఇచ్చి ఈ రోజంతా ఉపవాసం ఉన్నాను, నేను సాయంకాలానికి ఏ విషయం తెలియలా, రేపటికి అయిపోల్లా అనుకుంటా. కానీ దేవుడు కూడా చాలా మంచోడండి. కొన్నిసార్లు అట్లనే ఇచ్చినాడు. మా ప్రార్థన చేసిన వెంటనే సమాధానాలు వచ్చినాయి మనకు. కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన చేస్తే రాలేదా? చెప్పండి, జూమ్ లో ఉండేవాళ్ళు. మన ప్రార్థనలకు సమాధానాలు రాలేదా? ఇందుకు రీసెంట్ గా చేసామా, వినయ్ కోసం చేసామా? వినయ్ ఆపరేషన్ ఎంత చక్కగా జరిగింది కదా. ఉపవాసం ఉండే ప్రార్థన చేశాం. శ్యామ్ కోసం చేసాం, చేయలేదా? అన్నీ ఆగిపోయినాయి. నోటితో ఆహారం తీసుకుంటున్నాడని శుభవార్త చెప్పారు. అట్లాంటివి జరుగుతాయి. వాటిని మనము అట్లాంటివి పక్కన పెట్టేస్తాం అనమాట. యోహాను సువార్త ఇంకా అలా ఎంత ప్రేమ చూపించినాడంటే దేవుడు మన పట్ల. ఆమె చెప్పిందంతా రాజు విన్నాడనమాట. అట్లా ఇంకా మరి
ఎట్లాంటి ప్రేమ ఇంకా ఎవరు చూపించారు? యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త 13 ఎంత టైం? ఒక 5 నిమిషాలు 5:15కి ముగిస్తాను నేను. ఒక్కసారి తీయండి యోహాను సువార్త. ఇంకొకరు అపోస్తలుల కార్యం తీయండి. నశించెదను అనే దానికి ప్రాణాలు పోతాయంటే కూడా వాళ్ళు లెక్క చేయడం. మనకైతే ప్రాణాలు పోతాయి అనేది ఇప్పుడు మొదలైంది, ఇంతకు ముందు లేదు కదా. అట్లా తీసినారా? ఎవరైనా తీసింటే చదవండి. యోహాను సువార్త 13, 34, 35 చదవండి. ఇంకొకరు అపోస్తలుల కార్యం తీయండి 20, 24. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరనెను. సో దాన్ని బట్టి ఏమంట, ఎట్లా ప్రేమించాలంట? ఆయన ఎట్లా ప్రేమించినాడు, ఆ ప్రేమను చూసి కనుక్కోల ఆయన వాళ్ళని. దేవుని బిడ్డలమని మనకి ఎట్లా, ఇతరులకి ఎట్లా తెలియాలా? మన ప్రేమ, మనం ఎట్లా ప్రేమ చూపిస్తున్నాం? వారి కష్టంలో ఉంటే వెళ్తున్నామా? దుఃఖంలో ఉంటే ఆదరిస్తున్నామా? అడుగుతున్నామా? ఏం కావాలని చేస్తున్నామా? మామూలుగా క్రిస్టియన్స్ లో అది ఉందండి. ఎవరన్నా కష్టంలో ఉంటే వెళ్ళి వాళ్ళని ఆదరించడం, పెట్టడం. క్రైస్తవులా అని అడుగుతారు అప్పుడే అప్పని చేస్తే. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే భోజనాలు అరేంజ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. చేయరని చెప్పడం లేదు, కానీ ఇంకా బాగా మనము ఇతరుల పట్ల బాగా చూపించాలి. మన వాళ్ళ పట్ల కాదు, ఇతరుల పట్ల కూడా మనము అట్లాంటి ఆదరణను చూపించే వాళ్ళకి మనము ఉండాలన్నమాట. తర్వాత అపోస్తలుల కార్యం 20, 24. దేవుని పని కోసము ప్రాణాన్ని కూడా లెక్క చేయడం లేదు ఈయన. నువ్వు చనిపోతావు అక్కడికి పోతే అంటే కూడా. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఆయన ప్రాణాన్ని ప్రియమైనదిగా, దేవుని పని జరగాలంతే. నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటున్నాడు. మనం భయపడుతున్నాం అనుకోండి, ఆయన ప్రాణాలకి తెగించి వెళ్ళి పరిచర్య చేసినట్టుగా మనము చూస్తున్నాం అనమాట. అందరికీ అట్లనే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఉంటుంది. యోగకు వచ్చిన కష్టం మనకందరికి వస్తే ఒక రోజు ఉంటాం మనం. ఎవరికి పెడితే సరిపోతుందో వాళ్ళకే పెడతాడు దేవుడు. అదే 21, అదే అపోస్తలుల 21, 12, 13 వచ్చిన నేనే చదువుతాను. ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారిని యెరూషలేమునకు వెళ్ళవద్దని మానుకొంటిమి. యెరూషలేము పోతే చంపుతారు అంటున్నారు పౌలుని. అని పోద్దయ్యా అని వీళ్ళందరూ ఏడ్చి చెప్తున్నారంట, బతిమాలుకుంటున్నారు. కానీ ఏం చేసినట్టు చూడండి పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చనిపోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. పోనీ ఎందుకు ఏడుస్తాను? ఏడ్చొద్దండి. మీరు ఏడ్చి నన్ను ఇది చేయొద్దండి, మమ్మల్ని నన్ను ఉంటే మీరు పిరికి వాళ్ళలాగా చేయొద్దండి అని అంటున్నాడు. ఎంత ధైర్యం అండి! చనిపోవడానికి కూడా చిన్నపడి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఎస్తేరు కూడా చనిపోతాను, నేను చనిపోయినా పర్వాలేదు, నా జనాలు బతకాలి, వాళ్ళు రక్షించబడాలి అని మరి ఆమె ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తామన్నమాట. అసలు ఈ అహష్వేరోషు 5వ శతాబ్దం తొలి రోజుల్లో ఉన్నాడంట. ఈయన పారసీక దేశపు రాజు. ఇతని పేరు యాక్చువల్గా జెరెక్సెస్ 1 అంటారు. చాలా క్రూరుడు అంటండి ఈయన అహష్వేరోషు. చాలా భయంకరమైన వాడంట. అట్లాంటి వాడు చాలా క్రూరంగా రౌద్రంగా ఉండేవాడంట. చాలా చపలచిత్తులు కూడా. అట్లాంటి వాని దగ్గరికి పోతుంది. ఏ నిమిషంలో ఏమైతుందో తెలియదు. రాణి నెల రోజుల నుంచి పిలిచలేదంటే ఎంత కూడా చూడండి. అట్లాంటి వాడి దగ్గరికి పోతుంది. ఆ గ్రీస్ లో ఉండే అదంతా యుద్ధానికి సంబంధించిన విషయంలో వాళ్ళు ఏం చేసినారంట, ఓడలు పోవడానికి రావడానికి ఒక వంతెన కట్టినారంట. ఎట్లా బండ్లు పోవడానికి రావడానికి ఎట్లా కట్టారంట ఆ వంతెనను? ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్కకు పోవడానికి ఆ నది మీద పడవలు పేర్చినారంట. ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్క వరకు పడవలు పేర్చి దాని మీద పోయేవాళ్ళంట. అట్లా దాటి ఒకసారి ఏమైందంటే పెద్ద తుఫాన్ వచ్చి పడవలన్నీ కొట్టుకొని పోయినాయంట. అవన్నీ చెదిరిపోయినాయి, రోడ్డు లేకుండా అయింది. దానికి ఎవరేం చేస్తారు చెప్పండి? తుఫాన్ వస్తే మనుషులు అడ్డం పడేకుంటుందా? అట్లా పోయిందని అది ప్లాన్ చేసి కట్టిన ఇంజనీర్లు అందరి తలలు తెగొట్టేసినాడు. ఎంత దుర్మార్గుడు చూడండి. బహు క్రూరుడు అనమాట. అట్లాంటి వాడి దగ్గరికి ప్రాణాలు తెగించి
ఎస్తేరు పోయింది. అందుకే ఏం పండగ చేసినారు అంతా అయిపోయి మనకంతా తెలుసు. ఎండింగ్ కథ నేను చెప్పడం లేదు కానీ ఆమె అంతవరకు చేసిన త్యాగం, అంతవరకు ప్రాణాలకు తెగించి వెళ్ళిన వరకు నేను చెప్పాలనుకున్నా. ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తే మిగతాది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం ప్రాణం పోతుంది అని ఎప్పుడు అనుకోకూడదు. ప్రాణం పోయినా ప్రభు కోసం పోతుంది అంటే సిద్ధంగా ఉండాలన్నమాట. అది సిద్ధపడాలండి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అయ్యో మన వల్ల ఎక్కడైతుందిలే అని మాత్రం అనుకోకూడదు అనమాట. ఆ రోజుల్లోనే ఉన్నాం, ఎంతో దూరంలో లేదు. ఆ రోజులు రానే వస్తాయి మనకు. కాబట్టి మనము ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాల. ఏమక్క పోయి చెప్పి చచ్చిపోమంటావా అని కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి దేవుడు ఎప్పుడు అనుమతించడు. ఆయన అనుమతి లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా మనకి ఏవి జరగదు. కాబట్టి ఆయన అనుమతించినప్పుడే మనకు వస్తాయి. కాబట్టి దాన్ని బట్టి మనము జాగ్రత్తగా భయం లేకుండా మరి ఆయన మీద ఆనుకొని, ఆయన మీద విశ్వాసంతో మనము ధైర్యంగా ఉండాలనే దానికి ముఖ్యంగా భయపడకూడదు. ఏం జరుగుతుందో, కొడతారేమో, వీళ్ళు వస్తారేమో, చించేస్తారేమో, చించినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, ప్రభు నిమిత్తం ఒక దెబ్బ తింటే ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు భక్తుడు, నీ పోయినా పర్వాలేదు, నేను నన్ను పోద్దని చెప్పాను, నీ పోయేది ఎక్కడికి అంటున్నాడు, పోతున్నాడు. అవునా? అలాంటి ధైర్యం కలిగి ఉండాలి. అది మొదటి శతాబ్దంలో ఎవ్వరు కూడా వెనకంజ వేయలేదండి. వాళ్ళంతా ధైర్యంగా ముందుకే వెళ్ళారు, కానీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా లేరు. సో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కడవరి దినాల్లో ఉన్నాం, చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. మన దేశం, మన రాష్ట్రానికి రాలేదనుకున్నాం, సౌత్ ఇండియాలో లేదనుకున్నాం, మన రాష్ట్రంలో లేదనుకున్నాం, మేము రాయలసీమలో లేదనుకున్నాం. కానీ రాయలసీమలో, కర్నూలులో అక్కడ అంతా జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, ఆంధ్రలో కూడా స్టార్ట్ అయింది. ఎలా జరుగుతున్నాయి, ఎక్కడికి పోయినా కూడా. నెల్లూరులో జరిగిందంట కదా. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎంతైనా మన ప్రేమకు, మనం ద్వేషించిన వాళ్ళని కూడా మనం ప్రేమించే వాళ్ళుగా ఉండాలన్నమాట. బానిసగా ఉన్నప్పటికీ మరి నయమానుకు నయం కావాలని అమ్మాయి కోరుకున్నట్టుగా మనం కూడా మన శత్రువులందరి కోసం కూడా ప్రార్థన చేసి కదా, తిమోతి రాసిన పత్రికలో చెప్తున్నాడు కదా, మనం సుఖముగాను సౌఖ్యముగాను చేయాలంటే రాజులందరి కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయమంటున్నాడు. కాబట్టి అలాంటి ప్రార్థన చేసి మనము ముందుకు సాగుదాం. దేవుడి తన వాక్యము దీవించినగాక. మీ అందరికీ శ్రద్ధగా విన్నందుకు వందనాలు. వందనాలండి అమృతవల్లి గారు.